లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు మ్యూట్ లో ఉండండి. మనం సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ మనకి ఎంతో ముఖ్యమైన హార్ట్ అండి. సో ఈ రోజుల్లో చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే అవగాహన ఉన్నా కూడా చేయట్లేదు. కొంతమంది అవగాహన లేక చేయకపోతే, కొంతమంది అవగాహన ఉన్నా కూడా జాగ్రత్త తీసుకోవట్లేదు. సో దాని గురించి ఈరోజు సెషన్ అనేది మనం చెప్పుకుందాము. సో 1 minute. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనపడుతుంది సార్. థ్యాంక్ యూ. సో చూడండి లీడర్స్, మన రిపోర్ట్స్ చెప్తున్నాయి ఏంటి అంటే, మిగతా దేశాలన్నీ వదిలేసి మన ఇండియాలోనే తీసుకుంటే ముఖ్యంగా దాదాపుగా 80% మంది భారతీయులకు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల గుండె జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, అట్లాగే ఆ 80%లో దాదాపుగా 30 నుండి 50% మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఎంతమంది అండి? 80% మంది భారతీయులకి. అంటే జనాభాలో 80%, అంటే 100 మంది ఉంటే 100 మందిలో 80 మందికి కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి ఎక్కువగా ఉండి, వాటి ద్వారా గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అంటే మన భారతదేశంలో గుండెకి సంబంధించిన వ్యాధులు 80% మంది ఉన్నారు అంటే, మనం తీసుకునే ఆహారం కానివ్వండి, లేదా మనం వాడే ఆహార పదార్థాలు కానివ్వండి, మందులు కానివ్వండి, వగైరా ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో అసలు కొలెస్ట్రాల్ అనేది ఏంటి? మనకి హార్ట్కి ఇంత హాని చేసే కొలెస్ట్రాల్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి, ఈ అధిక కొలెస్ట్రాల్ అంటే ఏంటి అంటే, మన గుండెలో లేదా మన రక్తంలో ఈ కొవ్వు శాతం అనేది ఎక్కువగా పెరగడం ద్వారా, దీన్ని సరిగా మనం కంట్రోల్ చేయకపోతే ఇది ఎక్కువగా రక్తంలోనో, గుండెల్లో మనకి ఆర్టరీస్ దగ్గర పెరిగి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇది మితంగా ఉన్నప్పుడు, అంటే సమానంగా మనకు కావాల్సినంత ఉన్నప్పుడు కణాలను నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త కణాలని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది శరీరంలో. కానీ అదే కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటే గుండెకి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయండి. ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి. అసలు ఈ కొలెస్ట్రాల్ ఎలా ఏర్పడుతుంది అంటే, లిపోప్రోటీన్స్. మనం ప్రోటీన్ అంటాం కదా, వాటి ద్వారా ఈ కొలెస్ట్రాల్ అనేది లిపోప్రోటీన్లు అని పిలువబడే ప్రోటీన్స్తో ఇది నిర్మాణం చేయబడుతుంది అన్నమాట శరీరంలో. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే ఎల్డిఎల్, ఇంకొకటి హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఒకటి వచ్చేసి లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఇంకోటి వచ్చేసి హై డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఉంటది. ఇది వచ్చేసి చెడు కొవ్వు కిందగా మనం భావిస్తాం. ఇది వచ్చేసి చెడు కొవ్వు అన్నమాట. హెచ్డిఎల్ అన్నాం కదా. సో హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఏదైతే ఉందో, అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఏదైతే ఉందో, దీన్ని మంచి కొవ్వుగా పరిగణిస్తాం. సో ఈ 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 రకాలు బాడీలో ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనకి గుండెకు సంబంధించిన వ్యాధులు అనేది రావడం జరుగుతుంది.
మరి గుండెకి సంబంధించిన వ్యాధులు ఒక్కటే వస్తే దానికొక్కటే పరిమితం అవుతుందా అంటే కాదు. మనందరికీ తెలుసు గుండె అనేది మన శరీరంలోని రక్తాన్ని మొత్తాన్ని గూడా అది శరీరం మొత్తంలో ఉన్న ప్రతి అవయవానికి గూడా ప్రవాహం జరిగేలాగా మన గుండె చెయ్యాలి. ఓకేనా? సో, ఈ గుండె పని గనక సరిగా జరగకపోతే మన శరీరంలో ఉండే ప్రతి అవయవం గూడా ఓకేనా? మన శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా ప్రాబ్లమ్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఇది పెరగడం వల్ల గుండె కాదు మానవ శరీరంలో ఉండే ప్రతి అవయవం గూడా ప్రమాదంలో ఉన్నట్టుగానే మనం పరిగణించొచ్చు. ఓకేనా? సో, నెక్స్టు చూడండి ఒకసారి ఈ ఎల్‌డిఎల్‌ని మనం చెడు కొవ్వుగా పిలుస్తాం. ఓకేనా? మన ఈ చెడు కొవ్వు ఏం జేస్తుందంటే గుండె ధమనుల్లో ఉండే మన ఓకేనా? గోడల పైన ఇది పేరుకుంటదనమాట. ఫర్ ఎగ్జాంపులు రైతులు వాటర్ మోటారేస్తారు గదా! సో, ఈ మోటార్ పైపులో ఒక్కొక్కసారి మనకి బురద పేరుకుంటా ఉంటది. సో, ఇది పేరుకున్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ ఆన్ చేసినా గూడా నీరనేది ఫాస్ట్‌గా ఫ్లో రాదు. ఒక్కోసారి నీళ్లు రావడమే ఆగిపోతా ఉంటది. సో, ఇక్కడ గూడా మన ధమనుల్లో ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుందో ఓకేనా? పేరుకుపోతుందో అక్కడ మన స్థలం అనేది రక్తం ఎళ్ళడానికి ప్లేస్ లేక ఇరుకుగా అయ్యి, రక్తం వెళ్ళే ఫ్లో అనేది తగ్గొచ్చు. లేదా ఒక్కోసారి పూర్తిగా రక్తాన్ని వెళ్ళకుండా ఆపేస్తదనమాట. అలాంటప్పుడే మనకి హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇంక హెచ్‌డీఎల్ వచ్చేసి, ఈ హెచ్‌డీఎల్‌ని మనం మంచి కొవ్వుగా పరిగణిస్తాము. ఈ హెచ్‌డీఎల్ ఏం చేస్తుందంటే శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడెక్కడైతే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకొనుందో, ఆ చెడు కొలెస్ట్రాల్ అన్నిటిని తీసుకెళ్ళి మళ్ళా లివర్ దగ్గరికి చేరుస్తదనమాట. సో, మన బాడీలో లివర్ పనేంటి? మనం తీసుకున్న ఆహారం గాని, లేదంటే ఏదైనా కానివ్వండి దాన్ని ప్రాసెస్ చేసి మంచయితే శరీరానికి, వేస్ట్ అయితే వేస్ట్‌గా మోషన్‌కి మనకి పంపించేదానికి పనిచేస్తదనమాట. సో, హెచ్‌డీఎల్ ఏం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కడెక్కడైతే ఈ ఎల్‌డీఎల్ అంతా పేరుకొనుందో దాన్నంతటిని కూడా మళ్ళీ లివర్‌కి పంపించి, శరీరానికి పోషకాలు అందించి మిగతాదంతా కూడా వేస్ట్‌గా ఎళ్ళేదానికి పనిచేస్తుందనమాట. సో, దీని ద్వారా గుండె జబ్బులనేది మనకి రాకుండా ఉంటాయి. ఎప్పుడు హెచ్‌డీఎల్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకేనా? కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో దాదాపుగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఓకేనా? సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఏముంటుందండి? ఎల్‌డీఎల్‌ఏ ఉంటుంది. అవునా? సో, ఇక్కడ ఒకసారి చూడండి. అధిక కొలెస్ట్రాలు లక్షణాలేంటసల? సో, ఈ లక్షణాలు చూసుకుంటే ఓకేనా? ఈ లక్షణాలు ఛాతీ నొప్పి, తిమ్మిరి లేదా చలి, నెక్స్టు శాంతమోస్. సో, ఫస్టు ఈ ఛాతీ నొప్పి చూసుకుంటే రక్తాన్ని ఎప్పుడైతే సరఫరా చేసే ధమనులు మీకు ఇందాక చెప్పాను గదా! అక్కడ కొలెస్ట్రాల్ మనకి పేరుకొని పోయినప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుంది మనకి స్లో అయిపోతుంది. సో, ఈ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా గుండె మీద ఒత్తిడి పడడం వల్ల భాగంలో మనకి నొప్పిగా అనిపించడం, ఇబ్బందిగా అనిపించడం అనేది జరుగుతా ఉంటుంది. ఓకేనా? అట్లాగే ఆక్సిజన్ గూడా మనకి అందకుండా మనం ఇబ్బంది పడడం, ఛాతీ మీద ఎక్కువగా మనకి ఒత్తిడి పడడం అనేది జరుగుతుందనమాట. నెక్స్టొచ్చేసి తిమ్మిర్లు, చలి మనకి రక్తంలో ఎప్పుడైతే ఫ్లో అనేది తగ్గుతుందో, ఆటోమేటిక్‌గా మన బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది, చలి అనేది మనకి ఉంటుంది. అట్లాగే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరక్క మనకి చేతులు, కాళ్ళు తిమ్మిరి పట్టడం, మొద్దుబారడం ఇలాంటివి
మనకి జరుగుతాయి. సో మీరు గమనించండి, రక్తం ఎప్పుడైతే మనకి స్లో అవుతుందో అప్పుడు ఇయన్నీ గూడా వస్తాయి. సో బాడీ చల్లబడ్డమే తీసుకుంటే బాడీ ఎప్పుడు చల్లబడుతుందండి? ఎప్పుడైతే ఒక పేషెంటో లేదంటే ఒక వ్యక్తి సివియర్ కండిషన్‌లో అంటే సీరియస్ కండిషన్‌లో ఉన్నప్పుడు బాడీ చల్లబడుతుంది. ఎందుకంటే రక్తం సరిగ్గా ప్రవహించదు గాబట్టి. లేదా మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ మాత్రమే చల్లగా అయిపోతుంది. ఎందుకని? బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. సో మన శరీరము వేడిగా ఉండాలి అంటే దాని టెంపరేచర్ అది మెయింటైన్ జేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మన శరీరం అనేది దాని టెంపరేచర్‌ని కంట్రోల్ చేసుకోగలదు. అందుకే మీరు గమనిస్తే కొంతమంది పారాలిసిస్ పేషెంట్‌లు గాని, లేదంటే గుండె సంబంధిత వ్యాధులున్న పేషెంట్‌లు గాని చలికి తట్టుకోలేరు. కొంచెం చలున్నా గూడా వాళ్ళకి విపరీతంగా చలుంటది. తట్టుకోలేక వాళ్ళు మనకంటే గూడా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి రక్త ప్రవాహం అనేది శరీరంలో సరిగ్గా జరగట్లేదు గాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆ సింప్టమ్ అనేది తెలుస్తా ఉంటది. నెక్స్ట్ తిమ్మిర్లు గూడా అంతే. బ్లడ్ సర్క్యులేషన్ జరగనప్పుడు ఆటోమేటిక్‌గా కండరాలు గాని, ఇవన్నీ గూడా టెంపరేచర్ ఉండవు. ప్లస్ నరాలన్నీ వీక్‌గా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా కాళ్ళు, చేతులు త్వరగా తిమ్మిరి పట్టడం, ఎక్కువ సేపు కూర్చున్నా, నుంచున్నా ఓకేనా? సో, అట్లాగే ఈ శాంటోమస్ అంటే మనకి శరీరంలో ఒక్కోసారి కొంతమంది గమనిస్తా ఉంటాం. చర్మం కింద గాని, కళ్ళ దగ్గర గాని, మోచేతులు, మోకాళ్ళు ఇట్లా ఇక్కడంతా గూడా మనకి ఒక చిన్న గెడ్డల్లాగా, లోబ్స్ లాగా ఓకేనా? ఇట్లా కనిపిస్తా ఉంటాయి. ఇవన్నీ గూడా కొవ్వుకు సంబంధించిన గడ్డలన్నమాట. సో, ఇట్లా గూడా మనకి ఈ సింప్టమ్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే శరీరంలో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువవుతుందో, ఇవన్నీ గూడా సింప్టమ్స్ అన్నమాట. ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం అర్థం జేసుకోవాల్సిందేందంటే, శరీరంలో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది. ఓకేనా? అని మనం ముందుగానే తెలుసుకోవాలి. సో, ఇలాంటివి మనం ముందుగా గమనించడం ద్వారా స్ట్రోక్ వరకు వెళ్ళకుండా మనము వాటిని నియంత్రించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి అసలు అధిక కొలెస్ట్రాల్ మనకు పెరగడానికి కారణాలేంటి? బాడీలో అధిక కొలెస్ట్రాల్, ఎక్కువ కొలెస్ట్రాల్ మనకు పేరుకోవడానికి కారణాలేంటి? సో, ఈ కారణాలు చూస్తే గనక ఫస్ట్‌ది సరైన ఆహారం లేకపోవడం. మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. మన ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మారిపోయాయో అప్పటినుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేది మనకి రావడం జరుగుతా ఉంది. ఓకేనా? సో, ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి దాదాపుగా ఆహారపు అలవాట్లు మారినప్పటి నుంచి వస్తున్నాయి. ఏ ఆహారపు అలవాట్లు సారీ మన ఆహారము ఏమేం మారింది అంటే ఫస్ట్ మనం తీసుకుంటుంది సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా మనం తీసుకుంటున్న పదార్థం ఏది అంటే వంట నూనె. మనం తీసుకుంటున్న రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ నెక్స్ట్ మన ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఎక్కువగా ఉండడం. అట్లాగే మాంసం తినడం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ ప్యాకెట్ పాలు గాని, ప్యాకెట్ పెరుగు గానివ్వండి. సో, వీటిల్లో ఎంత కొవ్వుంటాయి సార్? పాలు మంచిదే గదా! పాలల్లో ఉండే కొవ్వు మంచిదే గదా! అంటే ప్యాకెట్ పాలల్లో ఉండే కొవ్వు ఏదైతే ఉందో అది మనకి ఆర్టిఫిషియల్‌గా కలిపే కొవ్వు. సో, నేనెప్పుడు చెప్తాను ప్యాకెట్ పాలు దాదాపుగా ఒక 10 లీటర్ల పాల నుండి 100 లీటర్ల పాలు తయారు జేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? సో, వాటిని అడల్ట్రేషన్ చేసి వాటిలో ఆర్టిఫిషియల్‌గా మనకి కొవ్వు పదార్థాలనేది కలిపి మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. వాటిని శరీరం బ్రేక్ డౌన్ చేసి పోషకాలుగా మార్చి ఇవ్వడం కష్టం గాబట్టి ఆటోమేటిక్‌గా అది కొలెస్ట్రాల్‌గానే దాన్ని బాడీలో అమర్చుకుంటూ వస్తుంది. సో, దీనివల్ల మనకి ఈ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఇది పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, ఇంకా చూస్తే శారీరక శ్రమ లేకపోవడం. సో, ఇప్పుడున్న యుగంలో మనకి జాబ్స్ అంటే సాఫ్ట్‌వేరు
లేదంటే అకౌంట్స్ కానివ్వండి, మాక్సిమం కూడా మనకి ఏదైనా కూడా మనకి కంప్యూటర్ యుగంలో ఉన్నాం. సో ఏదైనా మనం కూర్చొని పనిచేయడం అనేది ఎక్కువైపోయింది. కేవలం పొలంలో పనిచేసే రైతులు కూడా ఎక్కువగా మనకిప్పుడు శారీరక శ్రమ లేకుండా ఎక్కువ మిషనరీస్‌తో పనిచేయడం జరుగుతా ఉంది. సో దీనివల్ల శరీరంలో మనకి శ్రమ అనేది తగ్గి ఓకేనా? వ్యాయామాలు గూడా చేయకపోవడం ద్వారా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయి, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. సో ఇందాకే మనం అనుకున్నాం గదా! ఎప్పుడైతే ఈ హెచ్‌డిఎల్ అనేది తక్కువుంటుందో ఆటోమేటిక్‌గా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని లివర్‌కి పంపించడం లివర్‌కి పంపించే ప్రాసెస్ అనేది జరగదు. సో ఈ ప్రాసెస్ అనేది జరగకపోవడం వల్ల ఈ ఎల్‌డిఎల్ ఎక్కువైపోయి ఆటోమేటిక్‌గా మళ్ళీ మన కొలెస్ట్రాల్ స్థాయిలనేది ఈ ఎల్‌డిఎల్ స్థాయిలనేది మనకి పెరిగిపోవడం జరుగుతా ఉంది. ఓకేనా? నెక్స్టు ఊబకాయం. ఈ రోజున మనం చూస్తే పుట్టిన పిల్లవాడు నుంచి పుట్టిన పిల్లాడు పుట్టినప్పుడు బానే ఉంటాడు. ఒక 6 నెలలు, సంవత్సరం లోపు కాళ్ళు, చేతులు, పొట్ట అన్నీ లావుగా అయిపోయి ఊబకాయం వచ్చి లావుగా వస్తున్నారు. రీజన్ ఏంటి? మనకు స్త్రీలు తీసుకునే ఆహారంలోనూ మార్పులొచ్చేసాయి. పిల్లలకిచ్చే ఆహారంలోనూ మార్పులొచ్చేసాయి. సో వీటి వల్ల పిల్లలు చిన్నప్పటి నుండే ఈ ఊబకాయం అనే ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దీన్ని శరీరంలో పెంచుకుంటూ హెచ్‌డిఎల్‌ని తగ్గిస్తూ అంటే శారీరక శ్రమ లేకుండా మీరే బాగా గమనించండి. ఇంతకుముందు నాకు గుర్తుండి చిన్నప్పుడు స్కూల్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటలకు వదిలేసేవాళ్ళు. 4 తర్వాత ఖచ్చితంగా 5 వరకు స్కూల్లోనే పీటీ నిర్వహించేవాళ్ళు. అంటే ఒక గంట సేపు మీ ఇష్ట ప్రకారం ఆడుకోండి అని. వారంలో ఖచ్చితంగా 3, 4 సార్లు మధ్యలో ఉదయం పూట గాని, లేదంటే మధ్యాహ్నం పూట ఒక పీరియడు లీజర్ పీరియడ్ ఇచ్చి చక్కగా అంత్యాక్షరి అని అట్లా పిల్లలందరితో కలిసి వాళ్ళు ఆడుకోవడానికి సమయాన్నిచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ ర్యాంకుల రేస్‌లో పడి పిల్లలు ఉదయం 8 గంటలకు స్కూలు 7:30, 8 కల్లా స్కూల్ స్టార్ట్ అయితే సాయంత్రం దాదాపుగా 5, 5:30కు వదులుతారు. అక్కడి నుంచి గూడా మళ్ళా స్టడీ అని చెప్పి 8, 8:30కు పిల్లలు ఇంటికొస్తున్నారు. సో బాడీ యాక్టివిటీ అనేది బయట పిల్లలకి లేదు. సో దీనివల్ల గూడా వాళ్ళు శారీరక శ్రమ లేకుండా ఎక్కువ ఒత్తిడి వాళ్ళ మీద ఉండడం వల్ల ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా గుండెలో పేరుకొని చిన్న పిల్లలకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రావడం, వాల్స్‌లో ఎక్కువగా పేరుకొని మజిల్స్ బలంగా లేకపోవడం, హార్ట్ హోల్స్ కానివ్వండి, లేదంటే ఆర్టరీ రప్చర్స్ కానివ్వండి, వాస్కులర్ రప్చర్స్ కానివ్వండి, ఓకేనా? బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి అంటే, ఈ ఒక్క ఊబకాయం కానివ్వండి, లేదా శారీరక శ్రమ పిల్లలకు లేకపోవడం వల్ల, సరైన ఆహారం అనేది లేకపోవడం వల్ల. సో నెక్స్టు జన్యుపరమైన ఇబ్బందులుంటాయి. అంటే కొంతమందికి ఫ్యామిలీ పరంగా డీఎన్ఏ పరంగానే వాళ్ళకి శరీరంలో కొన్ని సందర్భాలలో అధిక కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులకు లేదా బంధువులకు కానివ్వండి, సో వీళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల ఆ బ్లడ్‌లో ఉన్న బ్లడ్ ఆహ్, ప్రాసెస్ ఏదైతే చేస్తుందో హార్ట్, ఆ డీఎన్ఏ ద్వారా ఈ హార్ట్ సేమ్ అలానే ఇదవ్వడం, దాని ద్వారా దాని స్థాయిలనేవి ఇవి పెంచుకుంటూ పోతా ఉంటాయి. ఓకేనా? సో దీనివల్ల గూడా మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. కాకపోతే చాలా రేర్ అండి. జన్యుపరంగా రావడం అనేది కొంచెం రేరు. కానీ వస్తుంది. నెక్స్టు వయస్సు మరియు లింగం. ఇక్కడ వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా పైన మనం చెప్పుకున్నవన్నీ గూడా ఆటోమేటిక్‌గా తక్కువగా ఉంటాయి. అట్లాగే
వయసు ఎక్కువయ్యే కొద్దీ మనం ఆలోచన కూడా పెంచుకుంటూ ఉంటాం. పని ఎక్కువ ఉండదు. ఆహారం కూడా సక్రమంగా తీసుకోలేం. తినాల్సినంత మనము తీసుకోలేం కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ సమస్య అనేది అధిక కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ లింగం అంటే మన జెండర్ ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఎక్కువగా చూస్తే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే వాళ్ళలో జెంట్సే ఎక్కువగా ఉంటారు. ఎందుకని? రీజన్ ఏంటి అంటే స్త్రీలలో దాదాపుగా వాళ్ళు 14, 15, 16 ఆ ఏజ్‌లో అంటే టీనేజ్‌లో ఈ డేట్స్ స్టార్ట్ అవుతాయి గాబట్టి, సో రక్తం అనేది వాళ్ళకి మలినమైన రక్తం ఏదైతే ఉంటదో అంటే వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో ఇదంతా గూడా మనకి వాళ్ళకి బయటికెళ్ళిపోవడం జరుగుతా ఉంది. సో 3-4 డేస్ 3-5 రోజులు ఈ రక్తం అనేది వాళ్ళ శరీరంలో నుంచి బయటికెళ్ళిపోవడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆడవారికి దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ గుండెపోటు రావడం అనేది చాలా తక్కువ. కానీ జెంట్స్‌కొచ్చేసరికి అలాంటి వెసులుబాటు లేదు గాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్‌డీఎల్ అనేది పెరగడానికి, కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టి, సో స్త్రీల్లో కంటే గూడా పురుషులకి ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? కానీ వన్స్ లేడీస్‌కి ఎప్పుడైతే ఈ ఋతుక్రమం అనేది డేట్స్ అనేవి ఆగిపోతాయో, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ 5 కారణాలనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో పెరగకుండా మనము చూసుకోవచ్చు. సో, ఫస్ట్‌దేంటి ఆహారం. సరైన ఆహారం తీసుకోవాలి. ఓకేనా? శారీరక శ్రమ, సో, పిల్లల్లో ఊబకాయం గానివ్వండి, మనలో గానివ్వండి, పిల్లల్లో గానివ్వండి ఎవరైనా కూడా ఊబకాయం గానియండి. సో, ఇంక జన్యుపరంగా వచ్చినప్పుడు ముందుగానే వాటిని మనం పసిగట్టుకొని, వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నెక్స్ట్ వయస్సు బట్టి, లింగాన్ని బట్టి కూడా వస్తాయి కాబట్టి, పురుషులు ఇంకొంచెం జాగ్రత్తగా వ్యాయామం అనేది చేస్తూ అట్లా జాగ్రత్తగా ఉండాలి. సో, అలాంటప్పుడు మాత్రమే మనం అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించగలం. కానీ ఈ రోజున్న ఈ కొత్త యుగంలో న్యూ జనరేషన్‌లో అది కష్టం అవుతాంది. సో, దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పేరుకోవడం అనేది ఆపడం మన వల్ల కావట్లేదు. అండ్ అవగాహన గూడా అందరికి ఉండట్లేదు. ఆ అవగాహన తీసుకోవడానికి సమయాన్ని గూడా వెచ్చించలేకపోతున్నాం. సో, ఇక్కడ మీరు చూడండి ఒకసారి కొలెస్ట్రాల్ ఎలా మన శరీరంలో ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. ఫస్టు 10 ఇయర్స్ 10 సంవత్సరాల వయసులో ఎక్కడా గూడా మీకు కొలెస్ట్రాల్ అనేది కనపడట్లేదు. ఓకేనా? ఓన్లీ అక్కడ ఏముందండి? రక్తం. ఓకేనా? సో, ఈ రక్తం అనేది ఫ్లోటింగ్ ఉంది. 20వ సంవత్సరంలో లైట్‌గా మనకి పేరుకోవడం స్టార్ట్ అయింది. 30 సంవత్సరంలో ఇంకొంచెం ఎక్కువైంది. 40 సంవత్సరాలొచ్చేసరికి ఇదంతా గూడా ప్లాక్‌గా మనకి పేరుకోవడం మనం చూడొచ్చు. సో, 50 సంవత్సరాల నాటికి మొత్తం గూడా మనకి ప్లాక్‌గా ఫార్మేషన్ అయ్యి, ఈ రక్తం అనేది వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉంది. ఓకేనా? సో, ఈ ప్లాక్ అంటే ఏంటంటే, మన ఈ ఎల్‌డీఎల్ ఏదైతే ఉందో, ఈ కొలెస్ట్రాల్ అంతా గూడా మన రక్తనాడులు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆర్టరీస్ అంతా ఉన్నాయి. సో, ఇలాంటి ప్రదేశాల్లో ఈ ప్లాక్‌గా ఈ కొలెస్ట్రాల్ అంతా గూడా గోడలకి అతుక్కున్నట్లుగా అయిపోయి, అక్కడ రక్తాన్ని ప్రవహించడానికి లేకుండా ఇది అడ్డం పడుతూ ఉంటదనమాట. ఓకేనా? కొంచెం కొంచెంగా మన థర్మాకోల్ ఎలా అయితే ఏర్పడుతదో, మనం ఫ్లాట్ సెల్స్ డెమో చేసేటప్పుడు చూస్తాం గదా! థర్మాకోల్‌ని మనం చూస్తే గట్టిగా రుద్దితే విడివిడి భాగాలుగా వచ్చేస్తది. బాల్స్‌గా. సో, అట్లా బాల్స్‌గానే ఈ రక్తంలో నుంచి ఈ కొలెస్ట్రాల్ అనేది వచ్చి, మన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో గుండె గాని, రక్తనాళాలు గాని వీటిల్లో మనకి పేరుకోవడం జరుగుతా ఉంది. సో, ఇలా పేరుకొని ఈ రక్తనాళం మొత్తాన్ని ఎప్పుడైతే ఇది మూసేస్తుందో, అలాంటప్పుడే మనకి ఈ హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, పారాలిసిస్
ఇలాంటివి రావడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ వయసును బట్టి చూసుకుంటే 10, 20, 30, 40, 50, 40, 50 సంవత్సరాలప్పుడు మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం వల్ల, మనం వాడే మందుల వల్ల ఇది 10 సంవత్సరాల తర్వాత నుంచి అంటే 20 సంవత్సరాల నుంచే మనకిది ఎక్కువగా పేరుకోవడం చూస్తాం. సో, రీసెంట్‌గా మనం చూసాం 14 ఏళ్ల పాప స్కూల్‌లో చదువుకుంటూ హార్ట్ స్ట్రోక్‌తో మరణించింది. 14 ఏళ్ల పాప. సో, మీరు గమనించండి. సో, ఇప్పుడున్న మనకున్న అలవాట్లు గానివ్వండి, మనకున్న ఆహారం గానివ్వండి, మనం వాడే మందుల వల్ల కానివ్వండి, వయసుతో సంబంధం లేకుండా మనకి హార్ట్ స్ట్రోక్స్ గాని, పారాలిసిస్ కానీ, ఓకేనా, హార్ట్ అటాక్స్ మనకి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరొకసారి గమనించండి. సో, ఫస్టు నార్మల్ ఆర్టరీ చూడండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి, ఓకేనా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి క్లియర్‌గా ఉంది. ఓకేనా. ఒక్క నిమిషం లీడర్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో, ఇక్కడ ఒకసారి చూడండి. ఆర్టరీస్ ఇక్కడ మనకి క్లియర్‌గా ఉంది. నార్మల్ ఆర్టరీ అని ఉంది గదా! స్టార్టింగ్. ఏదైతే మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. సో, ఇది నార్మల్ ఆర్టరీ. సో, దీనికి మనకి ఎటువంటి గూడా కొలెస్ట్రాల్ అనేది లేదు. సో, బ్లడ్ అనేది ఇక్కడ మనకి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్టు ఇక్కడ ఒకసారి గమనించండి. కొలెస్ట్రాల్ అనేది మనకి పేరుకొని పోయి ప్లాక్‌గా మనకి రావడం జరిగింది. సో, ఈ ప్లాక్ ఎప్పుడైతే మనకొస్తుందో, ఇక్కడ ఫార్మ్ అవుతుందో, మనకి రక్తం అనేది ఇక్కడ వెళ్ళడం అనేది కష్టం అవుతుంది. సో, కింద ఒకసారి చూడండి ప్రోగ్రెషన్ అట్లాగే ఇక్కడ ఫార్మేషన్ అయ్యింది. సో, ఇక్కడ మనకి గ్రోత్ ఎక్కువయింది. సో, గ్రోత్ ఎక్కువయ్యి ఎప్పుడైతే అక్కడ రప్చర్ జరుగుతుందో, ఆటోమేటిక్‌గా మనకిక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకి బ్లడ్ క్లాట్ అయింది. సో, ఇదే మనకి హార్ట్ స్ట్రోక్స్ గానివ్వండి, లేదు అంటే హార్ట్ అటాక్ కానివ్వండి, పారాలిసిస్ రావడానికి కానివ్వండి, ఇలాంటివి రావడానికి ముఖ్య కారణము ఇలా. మనకెప్పుడైతే ప్లాక్ ఎక్కువగా పేరుకొని బ్లడ్ గూడా అక్కడ క్లాట్ అవ్వడము, బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుందనమాట. సో, అలాంటప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది. సో, అందుకనే మనకి ముఖ్యంగా మనం చేయాల్సిందేంటంటే, ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మనము పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ ఒకసారి గమనించండి. హై కొలెస్ట్రాల్ కాజెస్ ఏంటి మనకి? ఆల్రెడీ అనుకున్నాం గదా! ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం గానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం గానివ్వండి, ఇనాక్టివ్‌గా ఉండడం గానివ్వండి, ఓవర్ వెయిట్ ఉండడం గానివ్వండి, ఏజ్ వల్ల గానివ్వండి, ఓవరాల్ హెల్త్ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా కూడా, ఈ హై కొలెస్ట్రాల్ ఏదైతే అంటే ఎల్‌డిఎల్ ఎక్కువగా ఎల్‌డిఎల్ అనేది ఉందో, ఇది ఎక్కువగా మన శరీరంలో అనేది పేరుకోవడం జరుగుతా ఉంది. అది గూడా ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి గుండెలో. సో, కొలెస్ట్రాల్ మనకి దేన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకి గుండెని. సో, దీన్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? హెచ్‌డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్. సో, ఈ మంచి కొవ్వును మనము మన శరీరంలో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. సో, ఈ ఎల్‌డిఎల్ అనేది ఎంతవరకు మన శరీరంలో ఉండాలి అంటే, ఓకేనా, మనకు ఈ
కొలెస్ట్రాల్ అనేది మనకి 200 లోపు ఉండాలి. ఓకేనా? 150 నుండి 200 లోపు ఉండాలి. బోర్డర్ లైన్ వచ్చేసి 240. ఓకేనా? సో, బోర్డర్ లైన్ వచ్చేసి మనకి 240. సో, ఇంత గనక ఉంటే మనం ముందుగానే జాగ్రత్త తీసుకొని వన్స్ 200 దాటగానే మనం జాగ్రత్తలు తీసుకొని, దానికి కావాల్సిన ప్రికాషన్స్ గనక మనం ముందే తీసుకుంటే, మనకి ఎటువంటి గుండె జబ్బులనేవి రావు. అట్లా గాకుండా మనం అక్కడ కేర్‌లెస్‌గా ఉండి, మనం సరిగా జాగ్రత్తలు తీసుకోకపోతే అది నిదానంగా 250, 260, 270, 290 వామ్మకు 300, 350 ఇట్లా పెరుగుతూ పోతుంది. సో, వెంటనే మనకి గుండె సంబంధిత వ్యాధులనేవి రావడం జరుగుతుంది. లివర్ ఫెయిల్ అవ్వచ్చు, కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. ఓకేనా? పెరాలిసిస్ రావచ్చు. చివరికి గుండె సంబంధించిన హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, ఇవి మనకి రావడం జరుగుతుంది. సో, ప్రివెన్షన్స్ ఏంటి? ఈట్ హెల్తీ ఫుడ్, మంచి ఆహారం తీసుకోవాలి. స్ట్రెస్‌ని మేనేజ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది మనము ఆపుకోవాలి. హెల్త్ చెకప్స్. చాలా మంది గూడా మనకి ఈ రోజుల్లో ఏదన్నా పూర్తిగా సమస్యొచ్చిందాక దాని గురించి మనం ఆలోచించం. అట్లా కాకుండా ముందుగానే మనం మన శరీరం గురించి అవగాహన తీసుకొని, మన శరీరంలో సింప్టమ్స్ ఇందాక చెప్పాను గదా! తిమ్మిర్లు గానివ్వండి, ఓకేనా? చలి పుట్టడం గానివ్వండి, ఛాతీ నొప్పి, ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడే మనము ఈ లిపిడ్ ప్రొఫైల్ లాంటి టెస్ట్‌లు గానివ్వండి, సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఓకేనా? రక్తానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా? లిపిడ్ ప్రొఫైల్, మన కొలెస్ట్రాల్ ఎంతుంది? ట్రైగ్లిసరైడ్స్ ఎంతున్నయి? ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఎంతున్నయి అనేది ఇట్లాంటివి రెగ్యులర్‌గా మనం 6 మంత్స్ ఒకసారి గానియండి, లేదంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మనం తీయించుకొని, ఓకేనా? లేదంటే ఫుల్ బాడీ చెకప్స్ కానివ్వండి, సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి మనము చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ అనేది చేయాలి. అట్లాగే మెడిసిన్. మెడిసిన్ అంటే ఏంటి? మన వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ కానివ్వండి, మంచి ఆహారం అనేది మనము తీసుకోవాలి. సో, ఈ కొలెస్ట్రాల్ రావడం వల్ల కేవలం మనకి ఈ గుండె సంబంధిత వ్యాధులే వస్తాయా? ఇంకేం రావా అంటే, ఇవి రక్తనాళాల్లో ఎక్కడైనా గూడా పేరుకోవచ్చు, ఈ కొలెస్ట్రాల్ అనేది. సో, ఇక్కడ మీరు చూడండి, కాళ్ళలో, ఓకేనా? పేరుకోవడం వల్ల ఇక్కడ చూసారు గదా! ఇక్కడేమో నార్మల్‌గా ఉంది. సో, ఇదొచ్చేసి మనకి నార్మల్‌గా ఉండే రక్తనాళం. ఫ్లో అనేది బావుంది. సో, నార్మల్‌గా ఫ్లో ఉంది. కానీ ఇక్కడ చూస్తే, ఓకేనా? ఇందాక అనుకున్నాం గదా! పసుపుగా, ఓకేనా? గడ్డలుగా ఉంది గదా! సో, ఇది మనకి కొలెస్ట్రాల్. సో, ఈ కొలెస్ట్రాల్ ఏమైంది? రక్తనాళంలో సైడ్ వాల్స్‌లో మనకి పేరుకొని పోవడం వల్ల, ఇక్కడ రక్తం చూడండి సరిగ్గా ఫ్లో అనేది అవ్వడం లేదు. సో, దీనివల్ల మనకి ఇబ్బందనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, వీటిని మనం జాగ్రత్తగా గమనించకపోతే చాలా మందికి ఈ రోజుల్లో వెరికోస్ వెయిన్స్, ఓకేనా? వెరికోస్ వెయిన్స్ పిక్కల దగ్గర లేదా తొడల దగ్గర గానివ్వండి, పిక్కల దగ్గర ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. ఎక్కువ సేపు నించున్నా, ఎక్కువ సేపు కూర్చొనున్నా, లేదా కాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టినా, ఈ ఎప్పుడైతే ప్లాక్ పేరుకుంటుందో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరక్క, ఓకేనా? పైనుంచొచ్చినప్పుడు బాగానే ఫ్లో అవుతుంది. మళ్ళీ తిరిగి గుండెకి వెళ్ళడానికి ఇబ్బంది పడేటప్పుడు ఈ నరాలు ఒత్తిడికి గురయ్యి, ఓకేనా? ఒత్తిడికి గురయ్యి ఈ నరాలన్నీ గూడా ఉబ్బిపోయి మెలికలు తిరిగి, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగక నరాలు గూడా వాళ్ళకి బయటికి కనిపిస్తా ఉంటాయి. విపరీతమైన నొప్పులు, నడవలేక కండరాలు పట్టకపోవడం. సో, ఇలాంటి సమస్యలు మనకు రావడం జరుగుతుంది. వాటిలో మొదటిది వెరికోస్ వెయిన్స్ అన్నమాట. సో, నెక్స్ట్ చూస్తే గనక లివర్ సమస్యలు. సో, ఏమవుతుందంటే ఈ హెచ్‌డీఎల్ ఎప్పుడైతే మనము బాడీకి అందిస్తామో, ఈ ఎల్‌డీఎల్‌ని ఎక్కువగా ఇస్తే హెచ్‌డీఎల్ ఏం చేస్తదని చెప్పాము? ఈ ఎల్‌డీఎల్‌ని తీసుకెళ్ళి మళ్ళా శరీరంలో ఎక్కడెక్కడైతే పేర్కొనుందో
దాన్ని అంతటిని కట్టేసి లాక్కొని వెళ్ళి లివర్కి ఇస్తుంది. ఇదిగో నువ్వు ప్రాసెస్ చెయ్యి, వేస్ట్ అంతా కూడా పంపించేసి ప్రోటీన్స్ కానీ ఏదైనా ఉపయోగపడేవి శరీరానికి అందించమని చెప్తుంది. కానీ లివర్కి కూడా లిమిట్ ఉంటుంది కదా, అది కూడా ఎంత పనిచేస్తుంది. మనం అదే పనిగా ఈ వేస్ట్ కల్తీ నూనెలు కానివ్వండి, లేదా కొవ్వు శాతం ఎక్కువ ఉండే ఆహారాలు పదే 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 మనం తీసుకుంటూ మనం ఇది తగ్గించుకోవాలి అనుకుంటే గుండెతో పాటు ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరంటే లివర్. సో ఈ లివర్ దాన్ని ప్రాసెస్ చేసి 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 అలసిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ గ్రేడ్ పెరిగే కొద్దీ డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ తగ్గిపోవడం అంటే ఏంటి? డీటాక్సిఫికేషన్ మెటబాలిజం తగ్గిపోతుంది. సో ఇది ఎప్పుడైతే తగ్గిపోద్దో శరీరంలో వేస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో విషపూరిత పదార్థాలను కూడా శరీరానికి అందించే పొరపాటు అనేది లివర్ వల్ల జరుగుతుంది. సో లివరు ఎంత త్యాగం చేస్తుందంటే మనకి ఏ ఒక్క టాక్సిన్ కూడా మన శరీరాన్ని చేరుకోకూడదని అది ఓవర్ డ్యూటీ చేసి, ఓకేనా, ఓవర్ టైం పని చేసి దాన్ని స్థాయిని కూడా అది పెంచుకొని మరి మనల్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. సో దానివల్ల దీని మీద ఒత్తిడి ఎక్కువైపోయి లివర్ ఫెయిల్ అవ్వడం, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్ళిపోవడం, ఓకేనా, ఒక్కోసారి పూర్తిగా ఫెయిల్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో దీనివల్ల ఎక్కువ స్థాయిలో మనకి ఎల్డిఎల్ ఎక్కువగా ఉండి మనం ఒక్కసారిగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మన లివర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానితో పాటు లివర్కు ఉండే ఫిల్టర్ ఏంటి? స్ప్లీన్ అంటాం. ఓకేనా. సో ఈ కాలేయం పక్కనే స్ప్లీన్ అని ఒక చిన్నగా ఫిల్టర్ లాంటిది అనమాట. సో మనం ఇప్పుడు ఒక బిందెలో నీళ్లు పోస్తున్నాం, నీళ్ళని ఫిల్టర్ చేయాలంటే మనం ఒక ఫిల్టర్ తీసుకొచ్చి పెడతాం దాంట్లో. అట్లాగే ఈ స్ప్లీన్ అనమాట, లివర్కి స్ప్లీన్. సో ఈ స్ప్లీన్ లివర్ అనేది ఎక్కువగా కష్టపడి దాంట్లో టాక్సిన్స్ ఎక్కువైపోయి ఈ లివర్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి మోడర్న్ మెడికల్ సొల్యూషన్ ఏంటి? ప్రజెంట్ మన చాలా మంది నమ్ముతున్న అలోపతి మెడిసిన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మోడర్న్ టెక్నాలజీ ఏం వాడుతుంది అంటే బ్లడ్ థిన్నర్స్. ఏదైతే ఈ ప్లాక్ అంటే కొలెస్ట్రాల్ మనకి రక్తనాళాల్లో పేరుకుంటుందో, ఈ పేరుకున్న దగ్గర నుంచి రక్తం అనేది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి బ్లడ్ థిన్నర్స్ వాడతారు. బ్లడ్ థిన్నర్స్ అంటే ఏంటి? మీ రక్తాన్ని పలచబరచడానికి ఈ టాబ్లెట్‌ని వాడతారు. మీరు గమనించండి, హై బీపీ ఉన్న వాళ్ళకి లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడతారనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అది కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇది ఇంకా సరిపోవట్లేదు, రక్తం పలచబరిచినా కూడా మీకు ఫ్లోటింగ్ అనేది జరగలేదు అనుకోండి. సో అల్టిమేట్‌గా అక్కడ ఉండే సొల్యూషన్ ఏంటంటే సర్జరీస్. ఈ సర్జరీస్ అన్నా మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయా అంటే నో పర్మనెంట్ సొల్యూషన్. ఓకేనా. ఈ సర్జరీస్ కూడా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా ఎక్కువ వాడితే రక్తం అనేది పలచబడిపోయి ఆల్రెడీ మేము ఇందాక అనుకున్నాం కదా, రక్త ప్రసరణ అనేది సరిగా లేకపోతే ఆటోమేటిక్‌గా సింప్టమ్స్ అనేది మనకి ఉంటాయి. వాటిని మనం అనుభవిస్తూనే దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. తీరా సర్జరీకి పోతాం. సో సర్జరీస్ చేసినా కూడా సర్జరీస్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటండి? 2. ఒకటి స్టంట్ వేయడం, లేదు అంటే బైపాస్ చేయడం. అంటే బైపాస్ సర్జరీ అంటాం కదా, సో బైపాస్ చేయడం. సో ఈ 2 కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఓకేనా. సో మళ్ళీ ఒకవేళ మీరు సర్జరీస్ చేయించుకున్నా, ఈ బ్లడ్ థిన్నర్స్ వాడినా అది వచ్చే అవకాశం అనేది తగ్గదు. కొంచెం టైం ఇస్తది మనకంతే. ఓకేనా. సో ఒక్కసారి మనము దాని గురించి చూద్దాము. ఒకసారి అందరూ గమనించండి. సార్ సౌండ్ వస్తుందండి? వస్తుంది సార్. సార్ సౌండ్ వస్తుంది కదా?
గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సౌండ్ వస్తుందా రావడం లేదు సార్. వద్దు సార్. ఇప్పుడు సార్? నో సార్, రావడం లేదు. ఒక్క నిమిషం. కొత్త రూట్, కొత్త Yes. దారిలో. ఎస్ సార్. హాయ్ సార్ ఎవ్రీవన్, ఇప్పుడు వస్తుందా? ఈ వీడియోలో బైపాస్ సర్జరీ గురించి వివరించబోతున్నాను. ముందుగా మనం హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో బైపాస్ సర్జరీ గురించి వివరించబోతున్నాను. ముందుగా మనం బైపాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బైపాస్ అంటే ఏదైనా బ్లాక్ ఉన్నట్లయితే కొత్త రూట్, కొత్త దారిలో తేవడమే బైపాస్ అంటారు. గుండె అనేది ఒక ప్రత్యేకమైన అవయవం. ఇది నిరంతరాయంగా పనిచేయాలంటే రక్త ప్రసరణ చాలా అవసరం. గుండె కండరాలకి కొరోనరీ ఆర్టరీ ద్వారా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాల వలన ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకి అవరోధం కలుగుతూ ఉంటుంది. దీనిని సాధారణ వాడుకలో బ్లాక్ అంటాము. ఇలాంటి వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఛాతి నొప్పి రావడం, తొందరగా అలసిపోవడం, చెమటలు పట్టడం లాంటివి చూస్తూ ఉంటాము. ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. డాక్టర్లు మీ వ్యాధికి సంబంధిత టెస్టులు ఈసీజీ, 2D ఈకో, యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేసి ఒక నిర్ధారణకు వస్తారు. ఒకవేళ బ్లాక్ చాలా ఉన్నట్లయితే బైపాస్ సర్జరీ చేయడం అనేది సలహా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీకి ముందుగా పేషెంట్కి జనరల్ అనెస్థీషియా ఇస్తారు. ఆ తరువాత ఛాతీ భాగంలో ఒక సర్జికల్ బ్లేడ్ సహాయంతో కట్ చేస్తారు. ఈ రిబ్స్ అనే ఎముకను కట్ చేసి గుండెని చేరుకుంటారు. ఆ తరువాత గుండెని హార్ట్ లంగ్ మెషిన్, ఈ హార్ట్ లంగ్ మెషిన్ అనేది గుండెలాగా పనిచేస్తుంది. ఈ గుండెని హార్ట్ లంగ్ మెషిన్కి కనెక్ట్ చేస్తారు. సాధారణంగా బైపాస్ సర్జరీ చేయడానికి మనకి కాలు భాగం నుంచి సెఫెనస్ వెయిన్ లేదా ఛాతీ భాగం నుంచి ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ అనే రక్తనాళాన్ని ఉపయోగిస్తారు. మన కాళ్ళ భాగం నుంచి రక్తనాళం తీసుకొని ఈ రక్తనాళం గ్రాఫ్ట్ని గుండెలో ఎక్కడైతే బ్లాక్ ఏర్పడిందో అక్కడ అమర్చి రక్త ప్రసరణకి ఒక కొత్త దారి చేస్తారు. ఆ తర్వాత కుట్లు వేసేస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణ చాలా అవసరం. వైద్యుల సలహాలతో మందులు వాడడం, అలాగే ఆహార నియమాలు పాటించడం, రోజు వ్యాయామం లాంటివి చేయడం మీ ఆరోగ్యానికి. సో చూసారు కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే అక్కడున్న కొవ్వును కానీ ఏదైతే బ్లాక్ అయిందో దాన్ని ఎక్కడా కూడా రిపేర్ చేయడం కానీ ఏది లేదు, బైపాస్ చేస్తారు. సో ఆర్టరీ వెయిన్లో మీకు బ్లాకేజ్ ఏర్పడింది కాబట్టి రక్త ప్రసరణ జరగట్లేదు కాబట్టి మీ కాలు నుంచి సెఫ్నస్ వెయిన్ అనేది ఒకటి స్పేర్గా తీసుకొని దాన్ని ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్కి నెక్స్ట్ ఆర్టరీ అంటే మనకి రక్తాన్ని ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి ప్లస్ ఎక్కడైతే బ్లాక్ అయిందో దానికి దిగువగా అంటే దాని కిందగా కుట్టి అక్కడి నుంచి బైపాస్ చేస్తారు రక్తాన్ని, ఈ బ్లాక్ అయిన పైప్లో నుంచి కాకుండా ఇటు నుంచి రావడానికి. సో దీన్నే బైపాస్ సర్జరీ అంటారు. సో ఇక్కడ ఏమైపోయింది, లోపల ఉన్న ఏదైతే బ్లాక్ ఏదైతే ఉందో అది అలానే ఉంది. సో మళ్ళీ రావచ్చు, అది మనం చెప్పలేం. మనం తీసుకునే ఆహారం కానివ్వండి, వాడే మందులు కానివ్వండి, మళ్ళీ లైఫ్ స్టైల్ మనం అలానే మెయింటైన్ చేస్తే ఓకేనా, మళ్ళా వస్తుంది. ఇంకొకటి, ఈ బైపాస్ సర్జరీ చేసిన పేషెంట్లు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా, కొంచెం ఒత్తిడి ఎక్కువైనా కూడా ఇది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూశారు కదా, సర్జరీ చేయడానికి ఛాతీ భాగంలో
ఓకేనా? దాదాపుగా 6-8 ఇంచులు మనకి కట్ చేయడం జరుగుతుంది. లోపల రిబ్‌తో సహా, లోపల స్కెల్టాన్ మనకి రిబ్ ఉంది గదా! ఈ రిబ్స్ మధ్య నుండే ఎముక ఏదైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో, రిబ్స్ అన్నీ గూడా మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయో దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, దాన్ని కట్ చేసి ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు చూపించినట్టు కాకుండా, మధ్యలోకి కాకుండా కొన్నిసార్లు ఎముక డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైతే రిబ్స్ కనెక్ట్ అయిన మిడిల్ బోన్ ఉంది గదా! ఛాతీ భాగంలో, ఇది డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న రిబ్స్‌ని కట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రేర్ కేసెస్‌లో చేస్తారు. చుట్టూ ఉన్న రిబ్స్‌ని కట్ చేసి టోటల్‌గా ఎముకనే తీసేయడం జరుగుతుంది సర్జరీ చేయడానికి. సో, తీసి మళ్ళీ ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఈ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మళ్ళా రాడ్స్ ఏసి, క్లిప్స్ ఏసి పెడతారనమాట. సో, ఈ సర్జరీ చేసిన వాళ్ళు దాదాపుగా 6 నెలల నుండి సంవత్సరం పాటు ఎటువంటి ఒత్తిడికి గురవ్వకూడదు. కనీసం ఫాస్ట్‌గా నడవకూడదు గూడా. సో, మీరు గమనించండి. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇంకెలా ఉంటది? వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవించాలి అని. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక సర్జరీ వచ్చేసి మనకి స్టంట్. సో, స్టంట్ అనేది ఎలా వేస్తారో ఒకసారి చూద్దాం. స్టంట్స్ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే ఆ భాగంలో స్టంట్ వేస్తారు. ఇది గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి. ఇక ఇదివరకైతే స్టంట్స్ వివిధ లోహాలతో తయారు చేసేవారు. అవి మాత్రమే అందుబాటులో ఉండాయి. ఇవి ఒక్కసారి అమరిస్తే జీవితాంతం అలాగే ఉండిపోయేవి. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. రక్తంలో కరిగిపోయే బయో అబ్జార్బ్ స్టంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ స్టంట్స్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. గుండె అనేది ఒక ప్రత్యేకమైన కండరంతో తయారైన అవయవం. ఇది నిరంతరంగా పనిచేయాలంటే రక్త సరఫరా చాలా ముఖ్యం. గుండె గోడల్లో ఉండే కరోనరీ ధమనుల్లో రక్త ప్రసరణకు అవరోధం కలిగినప్పుడు కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. గుండెకు అందే రక్తం తగ్గిపోతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. దీన్ని సాధారణంగా బ్లాక్ అని అంటారు. ఈ పరిణామం చాలా ప్రమాదకరం. ఏదైనా రక్తనాళంలో బ్లాక్ ఏర్పడితే దాని నుంచి రక్తం సరఫరా కాదు, ఆ ప్రాంతంలో గుండె కండరం దెబ్బతింటుంది. అప్పుడు స్టంట్స్ వేసి రక్తనాళం నుంచి రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. ఇక గుండెకు ఏర్పడిన రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగించి స్టంట్స్ అమరుస్తారు వైద్యులు. రక్త సరఫరాకు అంతరాయం కలగకుండా చేస్తారు. గతంలో లోహాలతో తయారు చేసిన స్టంట్స్ వేసేవారు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా జీవితాంతం మందులు వాడాల్సి ఉండేది. ఇక ఒకవేళ భవిష్యత్తులో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే మళ్ళీ స్టంట్స్ వేయాల్సి వచ్చేది. అప్పటికే ఒక స్టంట్ ఉన్న శరీరంలో మళ్ళీ మరొక స్టంట్ వేయడం వల్ల రక్తనాళాల్లో లోహ పరిమాణం పెరిగిపోతుంది. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఇటీవల అందుబాటులోకి వచ్చాయి బయో అబ్జార్బబుల్ స్టెంట్స్. ఇవి 2-3 ఏళ్ల వ్యవధిలో పూర్తిగా రక్తంలో కరిగిపోతాయి. మళ్ళీ సాధారణ రక్తనాళంగా మారిపోతుంది. స్టంట్ పూర్తిగా కరిగిపోయిందో లేదో యాంజియోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే అప్పుడు కొత్త స్టంట్ వేసినట్లే ఉంటుంది. ఎక్కడా పాత స్టంట్ దాఖలాలు కనిపించవు. ఎక్కువగా యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇక ఒకసారి స్టెంట్ అమర్చిన తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలా మంది అపోహపడుతుంటారు. ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో రక్తనాళాల్లో అప్పటి వరకు ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. మళ్లీ పూడికలు రాకుండా స్టంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణ, పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో చాలా వరకు మళ్లీ పూడికలు రాకుండా నివారించవచ్చు. రక్తపోటు, మధుమేహం, పొగ తాగే అలవాటు ఉన్న వారిలో గుండె రక్తనాళాల్లో పూడికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వరకు 50 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు 20 ఏండ్లు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. సో, చూసారు కదా! సో, స్టంట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. మళ్ళీ వేయాల్సి రావచ్చు. మీరు చాలా మందిని గమనించుంటారు. స్టంట్లు వేశారు. నాకు 2 స్టంట్లు వేశారు. నాకు 4 స్టంట్లు వేశారు. స్టంట్ వేసిన వాళ్ళు కూడా మళ్ళీ నాకు స్టంట్ వేయాలని చెప్పారు. మళ్ళీ పరిస్థితి ఉందంట అని చెప్తూ ఉంటారు. సో, రీజన్ ఏంటంటే
ఒకసారి స్టంట్ వేయించుకున్నాం కదా ఇంక మనకి రాదులే అని నిర్లక్ష్యం చేసి అదే లైఫ్ స్టైల్ని అదే ఆహారాలని మనం గనక కొనసాగిస్తే మళ్ళీ ఈ సమస్య రిపీట్ అయ్యి మళ్ళా ఇంకొక స్టంట్ వేయాల్సిన అవసరం అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూసారో ఈ బయో స్టంట్స్ కాస్ట్ కూడా ఎక్కువ. సో అందరూ చేయించుకోలేరు కదా. సో లోహం వాడితే ఏమవుతుంది, వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోతే ఈ టాబ్లెట్లు ఏవైతే ఇన్ఫెక్షన్కి గురి కాకుండా వాడుతున్నామో ఇవి కనుక ఆపేస్తే వాళ్ళకి శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో చేయించుకొని బయటపడ్డాంరా బాబు అనుకుంటే చేయించుకోవడం వల్ల ఇంకా ప్రమాదంలోకి పడతాం తప్ప బయటపడం. సో ఆ విషయాలు మనకి డాక్టర్లు కూడా చెప్పరు కాబట్టి మనకు తెలియకుండానే మనము ఇంకొంచెం ప్రమాదంలోకి మనం అడుగేయడం జరుగుతుంది. సో అందుకనే మన వెస్టీజ్‌లో ఇలాంటి సమస్యలను పరిగణలోకి తీసుకొని దాదాపుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓకేనా? మనం చేయడానికి కూడా మనం దాన్ని మొదలుపెట్టడానికి కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండేలా సొల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. అదే ఏన్షియంట్ మెడికల్ సొల్యూషన్స్. ఈ ఏన్షియంట్ మెడికల్ సొల్యూషన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే పూర్వం కొలెస్ట్రాల్ అనేదే లేదు. ఓకేనా? ఈ కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి సమస్యలు రావడం అనేదే లేదు. ఎందుకు అంటే ప్రీవియస్‌గానే మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు. ఆహారపు అలవాట్లు. సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం. తినే విధానంలో గూడా తినే సమయం గూడా చాలా ముఖ్యం ఇక్కడ. సూర్యోదయం అయ్యే సమయంలో, సూర్యాస్తమయం జరిగే సమయం లోపు భోజన కార్యక్రమాలన్నీ గూడా ముగిసిపోయాయి. సో, అగ్ని పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఏదైతే ఉందో, ఈ అగ్ని సూర్యుడున్నప్పుడే మనకి ఉంటుంది కాబట్టి అరుగుదల అనేది బాగుంటుంది. సో, అరుగుదల ఎప్పుడైతే బాగుంటుందో చెడు కొవ్వు అనేది మనకి పేరుకోవడం అనేది చాలా తగ్గుతుంది. సో, లివర్ మీద గూడా ఎక్కువ ఒత్తిడి అనేది పడదు. సో, ఇదొక రీజను. తీసుకునే ఆహారంలో వంట నూనెలు ఓకేనా? వంట నూనెలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల ఈ కొవ్వు శాతం అనేది గుండెలో గాని, ఆర్టరీ వాల్వ్స్‌లో గాని పేరుకోవడం అనేది చాలా 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 తక్కువ. అట్లాగే వచ్చిన తర్వాత గూడా ఒకవేళ వచ్చినా ఓకేనా? రావడానికి మాక్సిమం కారణం అనేది లేవు. ఎందుకు అంటే తీసుకునే ఆహారం మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం. ఈ అవిసె గింజలు వాళ్ళ ఆహారంలో ఉండేది. పూర్వం మీరు చూస్తే ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, గానుగ నూనెలు గూడా లేని సమయంలో అంటే వేరుశనగ నూనె ఇవన్నీ లేని సమయంలో మన పెద్దలు అవిసె గింజల్ని దంచుకొని దాని ద్వారా నూనె తీసి వంట చేసుకున్న రోజులు గూడా ఉన్నాయి. దాదాపుగా ఈజిప్ట్, ఈజిప్ట్ దేశాల వారు ఎప్పుడైతే ఎక్కువగా అంటే పై స్థాయిలో ఉన్నారో ఆ టైంలో ఈ అవిసె గింజలనే వంట నూనెకి, దీపాల నూనెకి వాడడం జరిగింది. మీరు ఒకసారి గూగుల్‌లోకెళ్ళైనా కొట్టొచ్చు. సో, అంత మంచి ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులనేది లేవు. అందుకే మీరు గమనిస్తే కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడంలో, టెక్నాలజీని వాళ్ళు తెలుసుకోవడంలో ప్రాబ్లమ్స్ వచ్చి అనారోగ్యాలొచ్చాయి తప్ప, వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా గానివ్వండి, వాళ్ళకి వచ్చే జబ్బులు చాలా తక్కువ. సో, అందుకనే వెస్టీజ్‌లో ఉండే హెల్త్ సప్లిమెంట్స్ అన్నీ గూడా మన ఏన్షియంట్ పద్ధతిలో మన పెద్దలు, మన పూర్వీకులు ఏవైతే వాడారో వాటి ద్వారానే తయారు చేయడం జరుగుతుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. మనకి తెలిసిందే. సింపుల్‌గా వాటి గురించి అవగాహన మనం తెలుసుకోగలిగితే ఆ సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంది. సో, ఆ సొల్యూషన్ ఏంటి ఇక్కడ డైట్, సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్. పర్మనెంట్ సొల్యూషన్. డైట్ ఈరోజు తిని తగ్గిపోయిన తర్వాత తినను అంటే అది ఇంక నీ ప్రాబ్లమ్ అదింక.
నెక్స్ట్ సప్లిమెంట్స్. డైట్ మనం తీసుకుంటున్నా కూడా మనకి సమస్యలు వస్తున్నాయి అంటే బయట దొరికే ఆహారం కూడా కల్తీ అయింది కాబట్టి, భూమిలో సారవంతం లేదు కాబట్టి దాన్ని నాశనం చేసింది కూడా మనమే కదా. సో సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పోషక లోపం అనేది ఆహారంలోనే ఉంది కాబట్టి. మన శరీరంలోనే కాదు, మన శరీరంలోకి వెళ్ళక ముందే ఆ ఆహారంలో పోషక లోపం ఉంది. ఎందుకుంది? భూమిలో సారం లోపం ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా మనం సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. నేను తినంగానే నిద్రపోతాను, తినేటప్పుడు నీళ్లు తాగుతాను, రోజుకి నాకు అవసరమైన నీళ్లు నేను తాగను, నేను మెడిటేషన్ చేయను, లేదా యోగా చేయను, నేను ఎక్సర్సైజెస్ చేయను, వాకింగ్ చేయను, ఓకేనా, నేను కష్టపడను, లేదంటే నా శరీరాన్ని కష్టపెట్టను. ఇలాంటి ఆలోచనలు మనం చేస్తే, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకపోకుండా ఇలానే ఉండిపోతాను అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పటికీ రాదు, దేంట్లోనూ రాదు. ఏన్షియన్ మెడికల్లో రాదు, మోడర్న్ మెడికల్లో రాదు, ఎక్కడా కూడా మీకు ఆ సొల్యూషన్ అనేది రాదు. సో ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్ సెట్ని ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో, అవగాహనను పెంచుకుంటామో, తెలియని విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని పాటించగలుగుతామో. తెలియని విషయాలు ఏంటి, మన పూర్వీకులు ఎందుకు వాడారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు. సప్లిమెంట్స్ మనకి ఇప్పుడు వచ్చినాయి కాదండి, ఇప్పుడున్న జనరేషన్ లో మనకు కొత్తగా క్యాప్సూల్లో పెట్టి డబ్బాల్లో వేసి మనకి ఇస్తున్నారు. ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళకున్న పోషక లోపాలు ఇందుకు వస్తు మార్పిడి ఉండేది ఇంతకు ముందు. మీకు గుర్తుంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం రాజుల కాలంలో వస్తు మార్పిడి ఉండేది, డబ్బులు లేవు అప్పుడు. వజ్రాలు కూడా మార్పిడి చేసుకుని వస్తువులు తీసుకున్న రోజులు. అప్పుడు ఈ డబ్బులు ఇదంతా లేదు. నీ దగ్గర బియ్యం లేవు, నా దగ్గర కూరగాయలు ఇంకోటి ఏదో ఉన్నాయి, ఓకేనా, నీ దగ్గర బియ్యం ఉన్నాయి, ఇద్దరం పంచుకుంటాం. నీకు నేను కూరగాయలు ఇస్తాను, నువ్వు నాకు బియ్యం ఇస్తాను. సో ఇట్లా వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. దానికంటే ముందుకెళ్తే ఎవరి ఆహారాన్ని వాళ్ళు సేకరించుకోవాలి, కొనుక్కోవడం ఇదంతా లేదు. సో ఆటోమేటిక్గా ఇట్లా పూర్వీకులు మనం ముందుకు వెళ్ళే కొద్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ ఉంది. కష్టంలో మార్పులు ఉన్నాయి, ఆహారంలో మార్పులు ఉన్నాయి, జీవన శైలి మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. సో అలాంటి మార్పుల్లో కొంత, ఎంతో కొంత మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలకు మనం చెక్ పెట్టచ్చు. సో ఒకసారి చూద్దాం వెస్టేజ్లో సొల్యూషన్ మనకి ఎలా ఉన్నాయి, ఎంత కష్టమా. ఇప్పుడు మోడర్న్ దాంట్లో మనం ఏం చూసాము, స్టంటు, బైపాస్ సర్జరీ. ఎంత రిస్క్, ఎంత డబ్బులు ఖర్చు. నువ్వు సర్జరీకి డబ్బులు ఖర్చు పెట్టాలి, మందులు వాడాలి, సర్జరీకి ముందు మందులు వాడాలి. నువ్వు సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్లడ్ థిన్నర్స్ కంటిన్యూగా వాడుతూనే ఉంటావు. దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్కి వాడతావు. ఇంకా ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, యూరిక్ యాసిడ్ పెరిగిపోద్ది, బిలిరూబిన్ పెరిగిపోద్ది, క్రియాటిన్ పెరిగిపోద్ది. వీటన్నిటికీ మళ్ళీ మందులు వాడతావు, మళ్ళీ హాస్పిటల్కి అని చెప్పి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా నీకు అది తగ్గక ఏం చేస్తాము, సర్జరీస్కి వెళ్తాం. సర్జరీకి వెళ్ళాక అక్కడ మళ్ళీ వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకో 6 నెలల నుండి సంవత్సరం మళ్ళీ అదే హాస్పిటల్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ మళ్ళీ మందులు వాడుతూ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తినాలనుకున్నది తినలేక, చేయాలనుకున్నది చేయలేక కంప్లీట్ బెడ్ రెస్ట్లో కనీసం ఒక అడుగు ఫాస్ట్గా వేయడానికి కూడా వీలు లేకుండా ఉంటాం. అంటే బ్రతికుంటాం అంతే, జీవితం అనేది లేదు. మరి అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నువ్వే డబ్బులు ఖర్చు పెట్టి మరి నువ్వే కష్టపడతావు మళ్ళా. ఒకసారి ఆలోచించండి, జబ్బులు తెచ్చుకునేది మనమే.
మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ కనీసం ఒక అడుగు కూడా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు వేయలేని పరిస్థితిని ఎవరు తెచ్చుకుంటున్నారు? డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు, మళ్ళా వందలు కాదు, పదులు కాదు, వేలు, లక్షలు. ఇప్పుడు వేలల్లో కూడా లేదు. నేను సర్జరీకి వెళ్తే లక్షలు ఈజీగా. పోనీ అంత ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు ఒక అడుగు కూడా నీకు ఇష్టం వచ్చినట్టు వేయగలవా అంటే అది కూడా లేదు. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరాలు డాక్టర్ల చుట్టూ తిరగాలి, ఆ మందులే వాడాలి. ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి? కానీ ఇక్కడ వెస్టీజ్‌లో అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. నీకు కొంచెం ఓపిక పడితే చాలు. ఒక 6 నెల్లో, సంవత్సరమో నువ్వు కంటిన్యూగా వీటి మీద అవగాహన పెంచుకొని నువ్వు వాడి లైఫ్ స్టైల్‌లో చేంజ్ తెచ్చుకుంటే చాలు, నీ జీవితం మారిపోద్దని చెప్తే మనకి ఎక్కదు. ఒకసారి సింపుల్‌గా లెక్కేయండి. ఒక సంవత్సరం రోజులు మీరు బ్లడ్ థిన్నర్స్ వాడారు. నెలకి రూ. 500 ఖర్చయింది. ఎంత అయిందండి? రూ. 6,000 సంవత్సరానికి. కేవలం మందులు నేను చెప్తుంది. మెడిసిను ఒక 500 అనుకుంటే మినిమమ్, నేను చెప్పే తక్కువ ఖర్చు చెప్తున్నా నేను. మినిమమ్ యేసుకుందాం. 6,000 ఓన్లీ నీకు మెడిసిన్‌కి ఖర్చయింది. నెలలో 2-3 సార్లు నువ్వు హాస్పిటల్‌కెళ్ళాలి. పోనీ 2 సార్లు అనుకుందాం. 2 ఓపీలు రూ. 1000. ఓపీ రూ. 1000 నెలకి. సో, అక్కడొక 12,000, 18,000 నీకు ఓన్లీ మెడిసిన్స్ అండ్ ఓపీకి నీకు 12,000 ఖర్చయింది. ఓకేనా? అండ్ హాస్పిటల్‌కి నువ్వే ఎళ్ళాలి. గంటలు గంటలు అక్కడ వెయిట్ చేయాలి. డాక్టర్ నీకేది చెప్పడు. సో, ఛార్జీలు ఇవన్నీ యేసుకున్నా గూడా ఒక 25,000 అయింది. అట్లా అని గమ్మునుంటారా? నెలలో ఒకసారి మీకు ఖచ్చితంగా టెస్టులు చేయాలి. బ్లడ్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు, యూరిన్ టెస్టులు, క్రియాటినిన్ టెస్టులు. సో, టెస్ట్‌లకి ఒక 3,000 యేసుకున్నా నెలకి 3,000 లెక్కన దాదాపుగా 36,000. అంటే 50,000-60,000 ఒక సంవత్సరానికి మీకు ఖర్చయింది. జస్ట్ మీరు మందులు వాడితే. అది గూడా పూర్తిగా తగ్గిద్దని నమ్మకం ఉందా అంటే నమ్మకం గాదు. అసలు ఛాన్స్ లేదు. ఛాన్స్ లేని దానికి సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టి అక్కడ తగ్గక సర్జరీకెళ్తాం. సర్జరీకి మళ్ళా మందులు, టెస్ట్‌లు, బెడ్ గానివ్వండి, ఇవన్నీ రెంట్‌లు కట్టి, మనమే బెడ్ తీసుకొని హాస్పిటల్‌లో ఉండి, మళ్ళీ ఓపీలు, టెస్ట్‌లు అన్నీ చేయించుకొని, ఒక 2,00,000 వదిలించుకొని మినిమమ్ ఇంటికొస్తావు. ఇంటికొచ్చాక మళ్ళీ మందులు తీసుకోవాలి. నెలకి ఈసారి 500 కాదు, దగ్గర దగ్గర రూ. 5,000 మందులు. సో, అక్కడికి 2.5 అయింది. ఇదొక 5,000 మళ్ళా. సో, రూ. 60,000 మందులకవుతుంది ఈసారి. 3,00,000. మళ్ళీ నెల నెలా హాస్పిటల్‌కెళ్ళాలా, చెకప్‌లు చేయించుకోవాలి, మందులు డోసులు మార్చాలి. సో, అన్నీ యేసుకుంటే దాదాపుగా ఒక 10,00,000 నువ్వు ఖర్చు పెడితే ఒక 2, 3 సంవత్సరాల్లో 10-20 లక్షలు నువ్వు ఖర్చు పెట్టినా పర్మనెంట్ సొల్యూషన్ దొరకని దగ్గరికి నువ్వెందుకెళ్తున్నావు? పర్మనెంట్ సొల్యూషన్ కాదని తెలుసు కదా! సర్జరీ చేయించుకున్న, స్టంట్ యేసినా మళ్ళీ వెయ్యాలని తెలుసు కదా! మళ్ళీ వేసే అవకాశం వస్తుందని తెలుసు కదా! మరి 10,00,000 అక్కడ ఎలా ఖర్చు పెడుతున్నావు? ఏ నమ్మకంతో ఖర్చు పెడుతున్నావు? నీ గుండెను కోసే డాక్టర్ చేతిలో ఏముందని, ఏం చూసి నమ్మకంతో నువ్వు చేతికి కత్తిచ్చి నాకు కొయ్యి అని చెప్పి నీ గుండెలు చూపిస్తున్నావు. ఒకసారి ఆలోచించు. మనమే కాదు, మనం వెళ్ళినప్పుడు ఎవరికన్నా మనం వివరించి చెప్పినప్పుడు కూడా ఈ క్వెషన్ మనం అడగగలగాలి. వాళ్ళు అప్పుడే ఆలోచిస్తారు. ఈ రోజుల్లో మనం మంచిగా ఇట్లా నిదానంగా సార్ అది కాదు అంటే వినట్లేదు. డాక్టర్‌లు మేము చెప్తేనే వినట్లేదు. హోమ్ మీటింగ్‌లో మనోళ్ళందరూ చెప్తే ఎందుకింటారు? సో, వాళ్ళకి వివరంగా మీరు వివరించగలగాలి. నువ్వే 10,00,000, 20,00,000 చేతిలో నుంచి ఖర్చు పెట్టి డాక్టర్‌కి ఇదిగో కోసుకో అని చెప్పి నీ గుండెని చూయించి పూర్తిగా తగ్గదని తెలుసో తెలియకో ఏ నమ్మకంతో నువ్వు ఖర్చు పెడుతున్నావు? అదే ఇక్కడ జస్ట్ ఒకసారి చూడండి వెస్టేజ్‌లో సొల్యూషన్ ఏంటి? krill ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఎల్-అర్జినైన్, ఎనర్జీ బూస్టర్, కోఎంజైమ్ Q10 ఇంతే గదా! కత్తులు, కటార్లు లేవు గదా అక్కడ.
నువ్వు గుండె చూపించి కోసుకానాల్సిన అవసరం లేదు కదా. సింపుల్ గా మన పాత పద్ధతుల్లో మన పెద్దలు, మన పూర్వీకులు ఏవైతే వాడారో వాటినే మనకు ఒక క్యాప్సూల్ రూపంలో మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ యుగంలో ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగా నీకు క్యాప్సూల్లో పెట్టి ఒక డబ్బాలో నీట్ గా ప్యాక్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్ ని మన ఇంటి దాకా తీసుకొస్తుంటే మనం హాస్పిటల్కి వెళ్ళట్లా, డాక్టర్కి ఓపీలు కట్టట్లా, వాళ్ళ కోసం టైము వెయిట్ చేసి మనం అడగాలనుకుని అడగలేక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వండి హాస్పిటల్కి పోతే ఓపీ డాక్టర్. నువ్వు 500 కడితే కనీసం 5 నిమిషాలు కూడా నీకు టైం ఇవ్వడు. ఇంకా పెద్ద హాస్పిటల్కి పోతే 1000-1500 ఓపీ, అక్కడ నీకు 2 నిమిషాలు కూడా టైం ఉండదు. బీపీ ఒకరు చూస్తారు, షుగర్ ఒకరు చూస్తారు, రిపోర్ట్ ఒకరు చూస్తారు. డాక్టర్కి సార్ ఇది పలానా ఈ కండిషన్ ఉంది, ప్రీవియస్ గా పలానా హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాడు, ఈ కండిషన్ ఉంది, ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటూ అమ్మా ఇది పరిస్థితి, దీనికి ఇది ఇది చేయాలి, ఈ మందులు వాడాలి, లేదంటే ఈ సర్జరీ చేయాలి, ఈ టెస్టులు అవసరం అని చెప్పి చక్క ఒక పేపర్ మీద రాసి 2 నిమిషాల్లో నేను లోపల నుంచి బయటికి ధరవేసి ఈ టెస్టులు చేయించుకుంటారు అప్పుడే మాట్లాడతానని బయటికి పంపించి టెస్టులన్నీ చూసి మళ్ళీ ఇదిగో నువ్వు ఇది చేయాలని చెప్పి పంపించేస్తాడు. 2 నిమిషాలు 5 నిమిషాలు. అదే ఇంత మంచి ప్రొడక్ట్లు మన పూర్వీకులు వాడిన ప్రొడక్ట్లు గుండె జబ్బులు రాకుండా 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికి వాళ్ళు ప్రూవ్ చేసి, ఓకేనా, ఒక్క నిమిషం లేదా ఇదే కదా దేనికి సంబంధించి అది 609 ఫ్లాట్ డబ్బులు కట్టాలి, కట్టకపోతే బాడీ వాళ్ళు కట్టబోతున్నారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఓకేనా, వాయిస్ ఓకేనా? ఎస్ సార్, ఫీడ్బ్యాక్. ఆనంద్ సార్ ఓకేనా, వాయిస్ వినిపిస్తుందా? ఎస్, వాయిస్ ఓకే సార్, క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టిచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్, వాయిస్ ఓకే మార్నింగ్ కదా? సార్. నేను వాయిస్ ఓకే సార్. మేడం మీట్ లో ఉండండి మీరు. వాయిస్ ఓకే సార్. ఓకే. ఫీడ్బ్యాక్ టైం కూడా మరి టైం అవుతుంది. ఫీడ్బ్యాక్ కూడా సార్. ఎస్ డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రూవ్ చేసిన విషయాన్నే మనకి వెస్టేజ్ అందిస్తా ఉంది. మరి వాటిల్లో ముఖ్యంగా మనం వాడాల్సినవి గుండె జబ్బులు ఉన్నప్పుడు ముఖ్యంగా మనం వాడాల్సింది చూస్తే క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10, L-arginine. సో ఈ 4 ప్రొడక్ట్లు కూడా మనకి గుండెకి సంబంధించే ముఖ్యంగా వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనర్జీ బూస్టర్ అనేది జెంట్స్ ఎవరైతే వాళ్ళ పనిని బట్టి లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం ఇవ్వాల్సిన ఉంటుంది. సో ఎవరికైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఎనర్జీ బూస్టర్ ఓన్లీ జెంట్స్, ఓకేనా, మగవారికి మాత్రమే. ఒకవేళ లేడీస్కి అయితే
వాళ్ళకి అంత నీడ్ లేదు గానీ ఎక్కువగా హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు శతావరి మనము ఇవ్వచ్చు. సో ఇక్కడ క్రిల్ అనేది లేదా ఫ్లాక్స్ ఆయిల్ ఈ రెండిట్లో ఒకటే ఇవ్వాలి. లేదు ఒక సివియర్‌గా ఉంది ప్రాబ్లమ్ అనుకుంటే క్రిల్‌తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ సింగిల్ డోస్ మాత్రమే మనం ఇస్తే మంచిది. సివియర్ కండిషన్స్‌లో మాత్రమే 2 కలిపి ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎల్ఆర్జినైన్ ఇది రక్తనాళాలు ఎలాస్టిసిటీని కోల్పోయినప్పుడు అంటే ఈ ప్లాక్ ఎప్పుడైతే పేరుకుంటుందో అవి ధమనులు గట్టిపడిపోతాయి. సో గట్టిపడిపోయి రక్తనాళాలు కూడా మీకు వీక్ అయిపోవడము, సాగే గుణాన్ని కోల్పోతాయి కాబట్టి అప్పుడు ఎల్ఆర్జినైన్ మనము వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. సో ఈ Q10 అనేది మీ గుండె యొక్క మృదుత్వాన్ని పెంచి గుండె అనేది పరిరక్షణగా ఉండడానికి గుండెని పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ ఎంజైమ్ అనేది కూడా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో క్రిల్ ఎప్పుడు వాడాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వేసుకోవాలి. ఒక 2 ముద్దలు 4 ముద్దలు తిన్నాక ఈ ఒక క్యాప్సూల్ వేసేసుకొని మిగతా భోజనం అనేది మనం పూర్తి చేయాలి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ చూసుకుంటే ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే అరగంట, గంట ముందు వేసుకోవచ్చు. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో ఇచ్చినప్పుడు కొంతమందికి వేడి చేయడం, లేదంటే చర్మం మీద గుల్లలు, ఓకేనా? ప్యాచెస్ రావడం అనేది జరుగుతది కాబట్టి అది గమనించుకొని ఒక్కొక్కసారి ముందు సింగిల్ డోస్‌తో స్టార్ట్ చేసి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ 2 డోసులుగా ఇవ్వడం అనేది మంచిది. నెక్స్ట్ ఎల్ఆర్జినైన్. ఈ ఎల్ఆర్జినైన్ అనేది రోజు ఒక సాచెట్ 200 ml నీటిలో, వేడి నీటిలో ఒక సాచెట్ బాగా 15 సాచెట్స్ ఉంటాయి. నెలకి 2 బాక్సులు సరిపోతాయి. ఏది రోజుకి ఒకసారి తీసుకున్నప్పుడు. 200 ml వేడి నీటిలో ఒక ప్యాకెట్ వేసి బాగా కలిపి తాగాలి. దీనికి స్టీల్ గ్లాస్ గానీ, మెటల్ గ్లాస్ గానీ వాడకూడదు. కేవలం గాజు గ్లాసు లేదంటే పింగాణి లేదంటే BPA ఫ్రీ ప్లాస్టిక్ గ్లాస్. BPA ఫ్రీ అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అన్నమాట. ఇది వాడుకోవచ్చు. లేదు ప్రాబ్లమ్ తక్కువగా ఉంది, పెద్ద భయపడేది కాదు, ముందుగా ప్రికాషన్‌గా వాడుతున్నారు అనుకుంటే రోజు మార్చి రోజు ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 క్రిల్ ఆయిల్ ఇచ్చిన వాళ్ళకి ఓకేనా? క్రిల్ ఆయిల్ ఇచ్చిన వాళ్ళకి ఆహారం తినే అంటే అల్పాహారం అంటే మనకి టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకొని మిగతా టిఫిన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. క్రిల్ ఆయిల్ లేకపోతే మధ్యాహ్నం పూట సేమ్ క్రిల్ ఆయిల్ వాడినట్టుగానే భోజనం సమయంలో వేసుకోవాలి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది. సో క్షమించండి. సో ఇంకా ఎనర్జీ బూస్టర్ ఇచ్చేటప్పుడు జెంట్స్‌కి టిఫిన్ తిన్న తర్వాత ఒక అరగంట ఆగి వేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సప్లిమెంట్స్ అయినా, మెడిసిన్ అయినా గానీ గోరువెచ్చటి నీటితో వేసుకుంటే రిజల్ట్ ఇంకో 20-30% పెరుగుతుంది. ఓకేనా? సో ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? మనం వాడాల్సింది ముఖ్యమైనది. ఎవరన్నా చెప్తారా? రైస్ బ్రౌన్ ఆయిల్ సార్. వంటరాయం సార్. యెస్. సో వీటన్నిటికంటే కూడా ముందుగా మనం ఇవ్వాల్సింది రైస్ బ్రాన్ ఆయిల్. సో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది రైస్ బ్రాన్ ఆయిల్. ఎందుకని? ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నాము ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉండే నూనెలు, ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం వాటిని మనం నివారించుకోవాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా మార్చుకోవాలి. మీకు డబ్బా మీద ఉంది చూసారా? ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. ట్రాన్స్ ఫ్యాట్ అనేది దీంట్లో ఉండదు. అలాగే గామా ఒరిజినల్ ఉండడం వల్ల గుండె మృదుత్వం పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం అనేది 80-95% మీకు తగ్గుతుంది. నెక్స్ట్ ఫోర్టిఫైడ్ విటమిన్ A అండ్ D ఉండడం వల్ల మీ ఎముకలు, నరాలు, చర్మం, కండరాలు అన్నీ కూడా మృదుత్వంతో ఉంటాయి, మంచిగా ఉంటాయి. సో ప్రిజర్వేటివ్స్ కూడా దీంట్లో ఉండవు కాబట్టి ప్లాక్ పేరుకునే అవకాశం అనేది ఉండదు. కాకపోతే స్టంట్లు వేసిన వాళ్ళు, బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి
లేదా గుండె సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి మన రైస్ బ్రాన్ ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలో వాడుకోమని చెప్పాలి. ఒక రోజుకి 20-30 ml మాత్రమే వాడుకోమని సజెస్ట్ చేయాలి. అంటే తక్కువగా వాడుకోమని చెప్పాలి. సో వీటితో పాటు లివర్ హెల్త్ అలోవెరా. ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, చర్మం అంతా నల్లగా అవ్వడం, గుల్లలు రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా పరిస్థితి ఉంది అంటే లివర్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ లివర్ హెల్త్ కూడా మనం ఇవ్వాలి. ఎందుకని మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. వీటి వల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు. సో హెచ్‌డిఎల్ మనం ఇస్తున్నాం కాబట్టి లివర్ హెల్త్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి లివర్ హెల్త్ అప్పుడు అంటే లివర్ అప్పటికి ప్రాబ్లమ్ లేకపోయినా మనం హెచ్‌డిఎల్ పెంచడానికి రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్తున్నాం గదా! అండ్ ఫ్లాక్స్ ఆయిల్ లేదంటే క్రిల్ ఆయిల్, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి గదా! అవి ఇస్తున్నాం కాబట్టి లివర్ మీద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా లివర్ హెల్త్ కూడా ఇవ్వడం అనేది ఉత్తమం. సో ఈ లివర్ హెల్త్ భోజనం తిన్న తర్వాత అరగంట ఆగి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలోవెరా. ఈ అలోవెరా అనేది మీరు ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా అలోవెరాని మీరు యాడ్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ ఏదైతే మేము సప్లిమెంట్ ఏదైతే ఇస్తున్నామో దాని అబ్జార్ప్షన్ రేట్ అనేది శరీరం పెంచుకుంటుంది. శరీరం యొక్క తేమని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ యూజెస్ అలోవెరా వల్ల ఉంటాయి కాబట్టి అలోవెరాని కూడా మనం యాడ్ చేయాలి. సో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, తిన్న అరగంట తర్వాత వేసుకోవాలి. వీటితో పాటు మీరు చెప్పాల్సిన జాగ్రత్తలేంటి అంటే వాళ్ళకి తక్కువ కొవ్వు శాతం ఉండే ఆహారాలు తీసుకోమని చెప్పాలి. ఎక్కువ కూరగాయలు, పండ్లు, ఎక్కువ సిరిధాన్యాలు వంటి ఆహారాలు తీసుకోమని మీరు సజెస్ట్ చేయాలి. అట్లాగే నిల్వ ఉంచిన పదార్థాలు కానివ్వండి, అంటే ఆహారం ఇప్పుడు ఉదయం వండారు, దాన్నే రాత్రిపూట తినడం. అట్లా చేయకుండా వేడి వేడి ఆహారం తీసుకోమని చెప్పాలి. అట్లాగే ప్యాకేజ్ చేయబడిన ఆహారాలు ఏవైనా కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అవి వాడడం వల్ల సప్లిమెంట్స్ రిజల్ట్స్ 30-40% తగ్గుతాయి. అట్లాగే పాలు, పెరుగు, ప్యాకేజ్డ్ పాల పదార్థాలు అనేది వాడకూడదు. ఇవి వాడడం వల్ల అంటే అడల్ట్రేషన్, నెక్స్ట్ స్టెరాయిడ్ బేస్ ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే సప్లిమెంట్స్ వాళ్ళకి పనిచేయడం అనేది చాలా అరుదు. ఇది గమనించుకోండి. ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు ఎవరైతే వాడుతున్నారో మీరు సప్లిమెంట్స్ ఇచ్చుంటే వాళ్ళకి దాదాపుగా 40-60% రిజల్ట్ రాదు. తగ్గుతుంది. సో ఇది కూడా గమనించుకొని ఈ జాగ్రత్త కూడా మనం చెప్పాలి. నెక్స్ట్ రోజు 30 నిమిషాల నుండి ఒక గంట పాటు సమయాన్ని వాళ్ళు ఖచ్చితంగా యోగా చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో ఏదైనా కానివ్వండి, ఒక అరగంట నుండి గంట పాటు వాళ్ళు నిదానంగా వాకింగ్ చేయడం, ఇబ్బందులు లేని శరీరానికి ఇబ్బంది లేని ఎక్సర్సైజెస్ కానివ్వండి, యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి ఖచ్చితంగా రోజులో 30 నిమిషాల నుండి ఒక గంట పాటు చేయాలి. అలాగే ఒక రోజుకి శరీరానికి కావాల్సిన నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. అది కూడా కూర్చొని నిదానంగా తాగాలని చెప్పి సజెస్ట్ చేయండి. ఒక రోజుకి 3-5 లీటర్లు. ఓకేనా? ఖచ్చితంగా తాగాలి. ఆ తాగే వాటర్ కూడా ఎక్కువ శాతం ఒక్కసారిగా తాగకుండా దశల వారీగా తాగాలి. ఓకేనా? అరగంటకి 1-2 గ్లాసులు. అట్లా నిదానంగా కూర్చొని తాగాలి. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తినడానికి అరగంట ముందు, తిన్న తర్వాత మినిమమ్ ఒక గంట, గంటన్నర వరకు తాగకూడదని చెప్పి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఒత్తిడిని తగ్గించుకుంటూ మంచి నిద్రని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పండి. ఓకేనా? నిద్ర అనేది చాలా ముఖ్యం. మీకు సప్లిమెంట్స్ వర్క్ అవ్వాలన్నా కూడా నిద్ర అనేది చాలా ముఖ్యం. సో ఈ జాగ్రత్తలు వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పి మన సప్లిమెంట్స్ మీరు సజెస్ట్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. మన గ్రేట్ లీడర్ రేపల్లి శ్రీనివాస్ సార్ గారి రిజల్ట్ టెస్టిమోనీ మీరు వింటే మీకు అర్థమవుతుంది. వెస్టీజ్ సప్లిమెంట్స్ గుండెకి ఎంత మంచి అద్భుతమైన సప్లిమెంట్స్ అని. ఓకేనా? సో వీటిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత చెప్పండి. సో ఏదన్నా తప్పుగా గట్టిగా చెప్పుంటే క్షమించాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. బ్యాక్ టు మై హోస్ట్.
గుడ్ మార్నింగ్ వర్మ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే. చాలా గ్రేట్ సెషన్ ఇచ్చారు సార్ మాకు. ఈ రోజుల్లో ఎక్కువ మంది సఫర్ అవుతుంది కూడా హార్ట్ స్ట్రోక్స్, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తోనే, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. చివరికి సార్ అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళినా కూడా సొల్యూషన్స్ ఉన్నాయా అంటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు సార్. ఒక్కసారి వెళ్ళామంటే కంటిన్యూగా మెడిసిన్ వేసుకోవాలి, స్టంట్ వేయించుకున్నా, బైపాస్ వేయించుకున్నా. సో సార్ మనకి చాలా క్లారిటీగా, చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లీడర్స్ గమనించండి. ఫస్ట్ థింగ్, మనం పేషెంట్లు ఎదుర్కొంటూ పోవటం కాదు, మన హార్ట్ మనం గనక కరెక్ట్గా ఉంచుకోగలిగితే నెక్స్ట్ మిగతా సర్వీస్ ఇవ్వచ్చు. కాబట్టి మన దాంట్లో ఉన్న మెడిసిన్స్ కాదు. కాబట్టి సార్ చెప్పినటువంటి 5 ప్రొడక్ట్స్, 4 ప్రొడక్ట్స్ జెంట్స్ ఎనర్జీ బూస్ట్ అవసరాన్ని బట్టి వాడుకోమన్నారు. ఇంకొకసారి ఈ సెషన్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారు, గమనించి ముందు మనందరం వాడుకొని మనం హెల్దీగా ఉందాము. నెక్స్ట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా సఫర్ అవుతున్నా కానీ, లేదంటే మిగతా వాళ్ళకి చెప్పడం ట్రై చేద్దాం. చాలా వరకు మనం వాడుకోకపోవడం వల్ల ముందు మనమే ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు మీరు వాడు మంచిగా అవుతున్నారు కాబట్టి కొంచెం క్లారిటీగా ఉండండి లీడర్స్. థ్యాంక్ యూ వర్ధన్ సార్, మాకు ఈ గ్రేట్ సెషన్ ఇచ్చినందుకు. ఫీడ్బ్యాక్స్ ఏమైనా తీసుకున్నాం సార్? ఫీడ్బ్యాక్ మీన్స్ డౌట్. వర్ధన్ సార్, ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెయిట్ సార్, ఒక్క గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సార్ చెప్పండి సార్. అవును సార్. పాముల్ సార్ వినపడుతుంది, చెప్పండి సార్లే. సార్ మొన్న ఈ మధ్య ఒక 4 నెలల క్రితం ఒక అతనికి హార్ట్ మన ఉంటుంది స్టంట్ వేశారు సార్. ఓకే. ఓకే. సప్లిమెంట్స్ వాడవచ్చా ఇవి? వాడొచ్చండి. సార్ వాడొచ్చండి. కాకపోతే డోస్ తగ్గించి ఇవ్వండి. ఓకే బ్లాక్ సార్. సాయిల్ ఒక పూట ఇవ్వండి. క్రిల్ ఆయిల్ ఇవ్వద్దు. ఓకే సార్. స్టంట్ వేశారు కాబట్టి అది ఏ స్టంట్ అనేది మనకు తెలియదు కాబట్టి క్రిల్ ఆయిల్ ఇవ్వద్దు. క్రిల్ ఆయిల్ కొంతమందికి పడదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లాక్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఆయిల్ సార్. ఇవ్వండి. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు. ఎల్ఆర్జినైన్ రోజు మార్చి రోజు ఓకే సార్. ఇవ్వచ్చు. సార్ పోతే సార్ ఒక చిన్న ఎల్ఆర్జినైన్ సార్, పాములు అడగదు. పాములు సార్ సార్ చిన్న సలహా అండి. సార్ చెప్పండి. నాకు షుగర్ ఉంది సార్. నా ఏం కాళ్ళు సార్? ముద్దుబారిపోయింది సార్. 2 డేస్ నుంచి నాకు హెల్త్ బాగట్లేదు. నేను ఏ మందులు వాడాలి సార్ మన సప్లిమెంట్స్? అదే నేను ఒకసారి చెప్తానులే సార్. పాములు సార్, పర్సనల్ గా చేయండి పాములు సార్. అది మనం అంటే వెంటనే చెప్పేది కాదు కదా, కండిషన్ తెలుసుకొని చెప్పాలి కాబట్టి సార్ ఒకసారి పర్సనల్ గా నెంబర్ తీసుకొని కాల్ చేయండి, చెప్తాను. మొన్న పాములు శ్రీలేఖ సార్, కలిశాను సార్. సార్ దాన్ని మీ మెడిసిన్స్, మీ రిపోర్ట్స్ పెట్టమన్నాను, అది మీరు ఒకసారి ఫాలోఅప్ చేద్దాం. ఓకే, దాన్ని తర్వాత మాట్లాడదాం సార్. పాములు సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. లీడర్స్, వ్యాలిడ్ డౌట్స్ ఈ సెషన్, ఎందుకంటే టైం ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి సెషన్లు ఏమన్నా ఉంటే అడగండి. ఓకే, రైట్. శివ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మరి సప్లిమెంట్స్ చెప్పారు కదా సార్, ఇప్పుడు క్యాజువల్ గా ఉండేవాళ్ళు, నార్మల్ గా ఉన్న వ్యక్తులు వాడుకోవచ్చా సార్ ఇవి? వాడుకోవచ్చండి. ఆల్రెడీ ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నా సార్ ఇప్పుడు నేను మీరు చెప్పిన వాటిలో. అదే, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో సార్. మా మిగతా వాళ్ళు శ్రీలీల సార్, పులి శ్రీధర్, మీట్లో ఉండండి లీడర్స్. మీరు డిసిప్లిన్ గా ఉండాలి. ఒక్క నిమిషం మేడం. ఓకే మేడం, మాట్లాడండి. జయసుధా మేడం, గుడ్ మార్నింగ్. సార్తో మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇది ఏజ్ లిమిట్ అనేది లేకుండా మనం ఎవరైనా యూస్ చేయొచ్చా? లేదు మేడం. ఎల్ఆర్జినైన్ కానీ క్రిల్ ఆయిల్ కానీ ఇవి మనం ఏజ్ చూసుకొని కండిషన్ బట్టి ఇవ్వాలి. అబోవ్ 14 ఇయర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెయిన్ అనేది వస్తుంది సార్. అది గ్యాస్ట్రిక్ వల్ల కూడా పెయిన్ వస్తుంది మేడం. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా, గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఛాతీలో పెయిన్ రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఓకేనా, కడుపు నొప్పి రావడం, మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పి రావడం అనేది కామన్ గా జరుగుతుంది. ఒకసారి మోషన్ ఏమన్నా ఫ్రీగా అవుతుందా లేదా గమనించండి పిల్లలకి. వేడి నీళ్ళు తాగించండి. నీళ్లు దాని వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా సార్ పిల్లలకి?
అది చూసుకోవాలి మేడం. మీకు అది ప్రాబ్లమ్ హార్ట్‌లో ఉందా? లేదంటే గ్యాస్ట్రిక్ వల్ల మాక్సిమం వస్తుంది. ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ వల్ల. అది ఒకసారి గమనించుకొని వాటి వల్ల కాదు అంటే ఖచ్చితంగా ఒకసారి అది చెక్ చేయించుకొని తర్వాత వాడుకోవాలి. 20 ఏజ్ అమ్మాయికి డైలీ వస్తుంది. దానివల్ల 2 వీక్స్ నుంచి సార్ చెకప్‌కి అదే వెళ్ళొస్తే మేడం. బెస్ట్. కండిషన్ తెలియాలి కదా! కండిషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ చెకప్ చేయించుకొని లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చేయించుకొని మీరు చేసుకోవాలి. హార్ట్ అది బానే ఉంది అని చెప్పారు సార్. గ్యాస్ వల్ల ఏమన్నా వస్తుందేమో. ఇప్పుడైతే గ్యాస్ ఏం లేదు అన్నారు. ఫ్యాక్స్ అదే మేడం ఆయిల్ ఒక్క మీరు చెక్ నిమిషం. చేయించుకుంటే తెలుస్తది. నేను వద్దు ఫోన్‌లో సార్. చెప్పలేను కదా! అది ఒక్క నిమిషం కండిషన్ వద్దు సార్. ఏంటనేది తెలుస్తది సార్. మేడం మీ రిపోర్ట్స్ గాని, మెడికేషన్స్ గాని ఏమన్నా ఉంటే సెండ్ చేస్తే దాన్ని చూసి మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? అంటే మీరు అడగటం తప్పులేదు. ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ చూయించుంటే మాత్రం రిపోర్ట్స్‌లో ఏమున్నాయి, మీకు మెడిసిన్స్ ఏం రిఫర్ చేసి చూసి మనం మాట్లాడదాం. నాకు గాని డేవిడ్ సార్‌కి సెండ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. జూమ్ తర్వాత నాకు ఒకసారి రిపోర్ట్ సెండ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివరాం ప్రసాద్ సార్ లాస్ట్ వన్. అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ చేసుకోండి. సార్. గుడ్ మార్నింగ్ వద్దు సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవి నార్మల్ పీపుల్స్ ఎంతకాలం వాడుకోవాలి సార్ మీరు చెప్పినవన్నీ? ప్రాబ్లమ్ లేని వల్ల నార్మల్ పీపుల్ అంటే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు. ప్రాబ్లం లేని వాళ్ళు సార్. లేని వాళ్ళు కంటిన్యూగా అయినా వాడుకోవచ్చండి. డోస్ సగం వాడుకుంటే సరిపోతుంది. కాకపోతే 15 డేస్ వన్స్ ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. 1 ఆర్ 2 డేస్. ఒక 15 రోజులు వాడుకుంటే 1 లేదా 2 రోజులు మనం వాడకూడదు. సో అట్లా మనం బ్రేక్ ఇస్తూ యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రెగ్యులర్ గా వాడాలి. రెగ్యులర్ గా వాడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ వాళ్ళు సార్. కూడా నెలలో ఎవరైనా గుర్తుపెట్టుకొని సప్లిమెంట్స్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా సరే బ్రేక్అవుట్ డే అనేది ఉండాలండి. ఎందుకంటే బ్రేక్అవుట్ డే లేకపోతే మీకు అడిక్ట్ అవుతుంది బాడీకి. సో ఆటోమేటిక్ గా వాటికి అలవాటు పడిపోతుంది శరీరం. సో అది లేకుండా చేసుకోవాలి. ఓకే సార్. అంటే బ్రేక్ ఇవ్వమంటారు మధ్యలో 1 ఆర్ 2 డేస్. మధ్యలో 1 ఆర్ 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి. సివియర్ కండిషన్స్ లో ఉంటే మాత్రమే అది సజెషన్స్ తీసుకొని మాత్రమే ఆపాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్. హలో సార్. గుడ్ మార్నింగ్. శివాని మాట్లాడుతున్నా సార్. మేడం మాట్లాడండి. సార్ మన పాపకి వైష్ణవ్కి మనం మెడిసిన్స్ ఇచ్చాం కదా సార్. అమ్మ హాస్టల్లో చేరినప్పుడు ఫుడ్ పాయింట్స్ బాగా ఇబ్బంది పడుతున్నాయి. కడుపులో నొప్పి బాగా ఇదేసింది. మనం ఇచ్చిన సప్లిమెంట్స్ ఆమెకి 2 వారాల కల్లా కవర్ అయినాయి సార్. మెయిన్ పొట్టలో నొప్పి మోషన్స్ అనేది ఫ్రీగా అయిందండి సార్. మోషన్స్ బాగా విడుసుగా వచ్చేది. పొట్టలో నొప్పి బాగుండేదండి సార్ ఆమెకి. అదేమ్మా పిల్లలకి ఎక్కువగా మీకు గ్యాస్ట్రిక్ లేదంటే మీకు కడుపు నొప్పి వస్తుంది, లేదంటే గుండెల్లో ఛాతీలో నొప్పి ఎక్కువ వస్తుంది అంటే పిల్లల్లో ఎక్కువ శాతం ఉండేది గ్యాస్ట్రిక్ వల్ల, లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఆహారం సరిగా నమిలి మింగకపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం ఇలాంటి వాటి వల్లే ఉంటది. అవి చిన్న ఇష్యూస్ మనం చూసుకొని ఇవ్వాలి. సో పెద్ద ఏజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చూసుకొని సప్లిమెంట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు క్లియర్ అయింది కదమ్మా? ఇప్పుడు క్లియర్ అయింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ సార్. ఒక రిక్వెస్ట్ సార్. మల్లికార్జున్ సార్ ఆల్రెడీ హ్యాండ్ సార్ వర్ధన్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్లికార్జున, కందుకూరు నుంచి. సార్ థ్యాంక్ యూ సార్. మా బంధువు ఒకరు కిడ్నీలో టోన్స్ ఉన్నాయి సార్. 8% అని బాధపడుతున్నాడు. మనం ఇప్పుడే న్యూ జాయిన్ కదా, సప్లిమెంట్ మనకి ఏం చెప్పాలా నేను ఒకసారి డౌట్ సార్. సార్ అదొకసారి రిపోర్ట్స్ పంపిస్తే చూసి దాన్ని బట్టి చెప్తాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా? మీ అప్లైనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా ఒకసారి నెంబర్ తీసుకొని నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి. చూసి దాన్ని వాళ్ళు బట్టి మన మందులు ఏం వాడలేదు. ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మందులే వాడారు. ఇప్పుడు బాధపడుతున్నారు. సర్జరీ చేయాలంటున్నారు. నాకు చెప్తే సరే నేను కనుక్కుంటాలే. అదే సార్, అందుకనే మీరు ఒకసారి నాకు రిపోర్ట్స్ పెడితే దాన్ని బట్టి చూసి నేను సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాను. అవి వాడుకుని సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏదైనా సివియర్ కండిషన్ ఉంటే ఇంకా తప్పదు. ఓకే ఈ రోజు వర్ధన్ సార్ లైవ్ వింటాం నాకు అదృష్టంగా పడుతుంది. పనులన్నీ ఆపేసుకొని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
మేడం గుడ్ ప్రసన్న మార్నింగ్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ ప్రసన్న సార్. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ డాడీకి మొన్న బాడీ చెకప్ చేశారు కదా. అవును మేడం. ఇప్పుడు బాడీ చెకప్ అంటే ఇంకా ఆయన మీ బాడీ చెకప్ ఎక్సలెంట్ గా ఉందనని ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకోను అని అన్నాడు. ఓకే మేడం. అయితే డాడీ ఏమంటున్నాడంటే ఇవి ఆయన ఎన్ని నెలలకు ఒకసారి వచ్చి బాడీ చెకప్ చేయించుకోవాలి సార్. మీరు ఇందాక అన్నారు కదా 6 months కి అట్లా అని. అవునండి. నార్మల్ పీపుల్ 6 months కదా సార్. హార్ట్ పేషెంట్స్ ఎన్ని నెలలకి బాడీ చెకప్ చేయించుకోవాలి సార్? 3 months. 3 months once అండి. 3 months కి ఒకసారి సార్. మీరు ఆల్రెడీ అన్నట్టు ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా సివియర్ కండిషన్ అయితే మంత్ కి ఒకసారి అట్లా సజెస్ట్ చేస్తాము, లేదంటే 3 months once. మీరు అన్నట్టు సార్ డాడీ బాడీ చెకప్ బయటికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఓన్లీ ఇది 3 months కి డాడీకి 40,000 45,000 అయిపోతున్నాయి సార్ ఖచ్చితంగా. అవును అవును మేడం. మీ దగ్గర బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల చాలా యూజ్ అయింది సార్. ప్లస్ అణువణువు ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రతిదీ అబ్జర్వ్ అయ్యి తెలుసుకున్నాడు సార్. దానివల్ల నేను ఇది చేయించుకుంటే ఇక్కడే చేయించుకుంటాను అంటున్నాడు. థ్యాంక్ యూ మేడం. సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. సూపర్ సూపర్, కంటిన్యూ చేయమని చెప్పండి, మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ వర్ధన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాల్యాద్రి ఏడుకొండలు సార్. డౌన్ సార్ ఇందిరా ప్రియదర్శిని మేడం చెప్పండి. సార్ ఈ రోజు బాగా చెప్పారు సార్. నాలో చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చెప్పిన మాటలకి మార్పు రావాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. చాలా టైం అయింది. థ్యాంక్ యూ ఇందిరా ప్రియదర్శిని మేడం. సురేష్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. పాపం మీకు ఎప్పుడు ఇచ్చినా థ్యాంక్ యూ. ఎప్పుడు ఇచ్చినా మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, బట్ సారీ ఫర్ దట్. అలా వచ్చింది మన సిచ్యువేషన్, గమనిస్తున్నారు కదా. సో వండర్ఫుల్ సెషన్. చాలా ప్రాక్టికల్ గా డైట్ ఏం తీసుకోవాలి, ఎందుకు కొలెస్ట్రాల్ వస్తుంది, చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇందాక శివ సార్ ఇంకొక పాయింట్ రైజ్ చేశారు. మనం వచ్చిన వాళ్ళ అంటే వెస్టేజ్ లో చేరిన వాళ్ళంతా జబ్బులు, ఎవరెవరికి గుండె జబ్బు ఉందా, ఎవరు స్టంట్లు వేసినారు, వీళ్ళని ఎత్తుకుండా పోతున్నారట సార్. సార్ ఒక కంపెనీ పెట్టినారు. అసలు ఈ సప్లిమెంట్స్ తయారు చేయడానికి గల పర్పస్ ఏంటంటే వచ్చినాక వేసుకోవడం కాదు. ఇది అప్పుడు అంటే 2-3 నెలలకు ఒకసారి మనం ఈ సప్లిమెంట్స్ మనం రోజు తీసుకోవటం వల్ల ఏమవుద్దంటే నీ డైట్ లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏవైతే అందట్లేదో వాటిని వీటిని రీప్లేస్ చేస్తున్నాం. సో దయచేసి మీరు గమనించాల్సింది వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కాదు సార్, ముందు మనం వాడుకోవాలి. స్టంట్ వేసిన వాళ్ళకి మనం ఓకే, అది కొంచెం యూజ్ అవుద్ది, బట్ స్టంట్ పడకుండా వాడాలి దీన్ని. గుర్తుపెట్టుకు, నాది బాగానే ఉంది కదా సార్ గుండె, అది మనకు తెలియదు సార్. ఒక్కసారిగా ఎప్పుడు ఎక్కడ తీరా సమస్య వచ్చిందాక మనకు బయటికి రావట్లా. సో కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చిందాక ఆగి వాళ్ళ కాడికి పోయి గందరగోళం అవటం కాదురా నాయన. ముందుగా గనక మీరు ఈ సప్లిమెంట్స్ రోజువారీ భాగంలో ఇప్పుడు ఎలార్జినైన్ అని, లేకపోతే ప్రోకాట్ అని, ఎప్పుడన్నా ఒకసారి అట్లా వారానికి 2-3 సార్లు అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే అసలు ఆ సమస్యలే రావు మనకి. ఒక నార్మల్ పీపుల్ తీసుకోవచ్చా అనే క్వశ్చన్ ఎక్కువ వస్తుంది. నార్మల్ పీపులే ఎక్కువ తీసుకోవాలా. ఆ గుండె జబ్బులు డాక్టర్ కాడికి పోకుండా ఉండాలంటే ఇవి తీసుకోవాలా. కంపెనీ యొక్క పర్పస్ అది. దాన్ని ఒకసారి గమనించాలి లీడర్స్. మీరు పేషెంట్లు మొత్తం వస్తున్నారు, వాళ్ళకి వేసారు వాడచ్చా, వీళ్ళకి వేసారు వాడచ్చా అని. దయచేసి వాళ్ళకి వాడచ్చు, బట్ మనం ముఖ్యంగా ఆ పేషెంట్ కాకుండా ఉండడానికి వాడాలి ఇవి. వాటి ఉద్దేశం అది. ఓకేనా? థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మాకు ఎక్కడ తెలియదు సార్ ఇవన్నీ కూడా. మొన్నటిదాకా గుండె ఏడ ఉంటుందో, వీళ్ళు ఎవరు ఏడ ఉంటాయో మీరు చెప్పిందాకా ఎత్తుక్కోవాల్సి వచ్చేది మాకు. సో ఈ నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ లేదు. మన అదృష్టం ఏంటంటే కొండేపి టీం, మన ఒంగోలు టీం కావచ్చు, మన వర్ధన్ సారు మెడికల్ నాలెడ్జ్ ప్లస్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ ఈ 2 ఉంటాం. శ్రీదేవి మేడం మనకు బాగా హెల్ప్ అవుతుంది. సో దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకొని ముందు మన కుటుంబాలని, దయచేసి పక్క కుటుంబాలను మార్చడం కాదు సార్, ఆ సప్లిమెంట్స్ తెచ్చుకొని మనం వాడండి. సబ్బు, పేస్ట్, వంట నూనె కాకుండా ఇవి మనం అప్పుడప్పుడు తెచ్చుకొని మనం వాడుకోవటం వల్ల ఏమవుతుందంటే మన అవయవాలను మనం కాపాడుకుంటూ హాస్పిటల్స్ పోకుండా చూసుకోవచ్చు.